పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈశ్వరానుగ్రహంతో శ్రీరామాయణం మీద ఒక 6 రోజుల పాటు ప్రవచన కార్యక్రమం జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే ఈశ్వరుడు దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి నేటికి ఈసారికి జరుగుతున్న ప్రవచనాల్లో చిట్ట చివరి రోజుకి చేరుకున్నాం. నేను మీకు మొట్టమొదటి రోజున ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యడానికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను రామాయణం గురించి ఏం చెప్పాలి అన్నదాని గురించి ఒక హితమిద్ధమైన అభిప్రాయంతో యథార్థానికి రాలేదు. ఎందుచేత అంటే రామాయణం మీద ప్రసంగం అంటే ఎక్కడ ముట్టుకుంటే నడవదులే, ఆయనే నడిపిస్తాడు మహానుభావుడు అని వచ్చేసాను. ఆ రోజు నుంచి యాదృచ్ఛికంగా నేను ఒక మాట అన్నాను, రామాయణాన్ని మీరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో రామాయణం మీకు దర్శనమిచ్చి మిమ్మల్ని కృతార్థుల్ని చేస్తుంది, మీకు ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తుంది అని. అందుకని ఆ రోజు నుంచి రామాయణాన్ని అనేక కోణాల్లో చూసే ప్రయత్నం చేశాను. అది సమయాభావం వల్ల అసంపూర్ణమైన నేను ఆ రకమైనటువంటి ఆలోచన విధానానికి ఒక ప్రయత్నం చేయడం ప్రారంభం చేశాను. అలా చూడవచ్చు రామాయణాన్ని. పెద్దలందరూ ఇంతకుముందు చేసినదే ఆ ప్రయత్నం, ఎందరో ఎన్ని రకాలుగానో దర్శనం చేశారు. రామాయణం మీరు జాగ్రత్తగా గమనిస్తే అంతర్లీనంగా మీకు రామాయణంలో ఒక విషయం ద్యోతకం అవుతుంది. రామాయణంలో వాక్కుకి చాలా గొప్ప స్థానం. మాటకి రామాయణంలో ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే మీరు చూడండి, మనకి సమస్త వేదముల యొక్క సారాంశము, సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశము, మనిషి జీవితంలో పాటించవలసినటువంటి ప్రధానమైన విషయాలు. కొన్ని వేల పుస్తకాలతో కూడినటువంటి వాంగ్మయం ఉంది. ఎన్ని పుస్తకాలు చదివి ఎంతమందిని సేవించి ఎన్ని విషయాలు మీరు తెలుసుకునేటప్పటికీ జీవితం సరిపోతుంది అనుష్ఠానానికి. కాబట్టి సమస్త శాస్త్రముల యొక్క సారాంశము మనిషికి చెప్పవలసి వస్తే ఏం చెప్పాలి అంటే మన ఋషులు దాన్ని అందంగా తీర్చిదిద్దారు. 4 మాటలు కూడా తీసుకోకుండా ఎంత అందంగా చెప్పారో చూడండి. సత్యం వద, ధర్మం చర అంతే చాలు. ఈ రెండు నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. సత్యం వద అంటే సత్యమునే పలుకు, ధర్మం చర ధర్మమునందు చెరించు అనగా ధర్మమును అనుష్ఠించు. ఇందులో పెద్దపీట దేనికి వేశారు? సత్యం వద, సత్యమును పలుకు. పలుకు అంటే మాట్లాడడం విషయంలో సమస్త శాస్త్రములు మనిషిని శాసనం చేశాయి. ఇలా మాట్లాడు అని. ఇలా మాట్లాడు అని మనిషికి మాత్రమే చెప్పడం ఎందుకు? ఏం మిగిలిన ప్రాణులకి చెప్పకూడదా అంటే సమస్త పిపీలికాది పర్యంతమనందు గొప్ప వరం మనుష్యుడికి మాత్రమే ఇయ్యబడినది ఇది అంటే మాట. మీరు చూడండి, మనుష్యుడు మాట్లాడినట్టు మిగిలినటువంటి పశుపక్షాదులు జంతువులు మాట్లాడలేవు. ఒక్కసారి రామనామం చెప్పి మనం తరించిపోగలం. ఏది రామనామం చెప్పమని ఒక కుక్కను అడగండి, రామనామం చెప్పలేదు. నామం చెప్పగలిగినటువంటి అదృష్టం, సత్యం పలకగలిగినటువంటి అదృష్టం, సత్యాన్ని ఆవిష్కరించగలిగినటువంటి అదృష్టం ఒక్క మనుష్య జన్మకి మాత్రమే ఉంది. అందుకే సత్యం వద, మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు సుమా. లేదా సత్యమును పలుకు, సత్యమే పలుకు. సత్యం అంటే పరబ్రహ్మము, సత్యమే ఈశ్వరుడు. సత్యం శివం సుందరం అని పేరు ఆయనకి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎప్పుడు మాట్లాడినా పరబ్రహ్మమును గురించి మాట్లాడు, దైవనామస్మరణము చెయ్యి. ఈ మాట గురించి మనుష్యుడికి పెట్టినటువంటి నియమం ఇంకా ఏ ప్రాణికి లేదు. మీరు చూడండి, జంతువునాం నవజన్మ దుర్లభం శాస్త్రం నిర్ధారించింది. అనేకమైన ప్రాణులు ప్రపంచంలో ఉండవచ్చు, కానీ అత్యంత దుర్లభమైనటువంటి జన్మ ఏది అంటే కేవలము మనుష్య జన్మ మాత్రమే. నరుడిగా పుట్టడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. నరుడిగా ఉన్నప్పుడు నరుడి యొక్క గొప్పతనం తెలియకపోవచ్చు. ఒక రిజర్వేషన్ దొరికి ఒక రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్న వాడికి జనరల్ కంపార్ట్మెంట్ తాలూకా కష్టం తెలియకపోవచ్చు. ఒక బెర్త్ మీద హాయిగా పడుకుని నిద్రపోయి తిరుపతిలో ఎక్కి కాకినాడలో దిగిపోయిన వాడికి జనరల్ కంపార్ట్మెంట్లో వచ్చిన వాళ్ళ బాధ ఎలా తెలుస్తుంది?
ఒకసారి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కారనుకోండి, కూర్చోడానికి కూడా సీట్ లేకుండా ఒంటికాలి మీద నిలబడి ఒక రాత్రంతా తిరుపతి నుంచి కాకినాడ చేరుకుంటే స్లీపర్ కోచ్లో బెర్త్ని చూసేటప్పటికీ దాని గొప్పతనం ఏమిటో అర్థం అవుతుంది. ఆహా, రిజర్వేషన్ దొరకడం ఏమి భాగ్యం రా అనిపిస్తుంది జీవితంలో. అలా మిగిలిన ప్రాణుల యొక్క సంకట స్థితిని మీరు చూస్తే మనుష్య జన్మ యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. మిగిలిన ప్రాణులు ఎంత వాటికి లోపల సంస్కార బలం ఉండనివ్వండి, అవి భగవన్నామని చెప్పలేదు. కానీ ఏ సంస్కార బలము లేకపోయినా, ప్రయత్నపూర్వకంగా చెప్పకపోయినా, కేవలం ప్రసంగవశాత్ భగవన్నామాన్ని స్మరించినా చాలు వాడు గట్టెక్కిపోతున్నాడు. మీరు మొన్నటి వరకు భాగవతం విన్నారు అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో. అందులో అజామీళోపాఖ్యానం అంతా అదే కదండి. అగ్నిహోత్రాన్ని తెలిసి ముట్టుకున్నా కాలుతుంది. అయ్యో నాకు తెలియదండి కాలుతుందని, నాకు తెలియక ముట్టుకున్నాను అయినా కాలిపోవడమే, అంతే కాలిపోతుంది. అలాగే భగవన్నామమునకున్న శక్తి మీరు తెలిసి ముట్టుకోండి, తెలియక ముట్టుకోండి, భగవన్నామాన్ని పలికినంత మాత్రము చేత అది ఇయ్యగలిగినటువంటి ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది. ఇటువంటి ఫలితాన్ని పొందడానికి మనుష్య జన్మ యందు తప్ప అన్యమైనటువంటి జన్మల యందు ఆస్కారం లేదు. కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం, చాలా కష్టం మనుష్యుడిగా జన్మించడం. మన ప్రయత్నం వల్ల మనం అలా జన్మించగలమా? జన్మించలేం. దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం ఉంటే నరుడిగా జన్మించగలడు. జన్మనెత్తి నరుడిగా జన్మించిన దాని విలువ తెలియలేదనుకోండి, నరుడిగా జన్మించి ప్రయోజనం ఏమిటి? ఇదే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అడుగుతారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత అని. మీకు ఆ నరజన్మ యొక్క వైభవం తెలియనప్పుడు నరుడిగా జన్మించినా, కీటకంగా జన్మించినా, పశువుగా జన్మించినా, పక్షిగా జన్మించినా, దేనిగా జన్మించినా ఒకటే. ఏ ఉపాధిలో ఉన్నా ఈశ్వరుని యందు భక్తి ఉందనుకోండి, దాని విలువ వేరు. ఒక సాలెపురుగు భగవంతుని యందు భక్తి పెంచుకుంది, మోక్షం పొందలేదా? ఒక పాము పెంచుకుంది, మోక్షం పొందలేదా? ఒక ఏనుగు పెంచుకుంది, పొందలేదా? ఒక తిన్నడు పెంచుకున్నాడు, పొందాడు. మేము చాలా మహాపండితులమని విర్రవీగినటువంటి వాళ్ళు, భగవంతుని యందు భక్తి లేని వాళ్ళు అధపాతాళానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే, జీవితములు మనుష్య జన్మలోకి వచ్చినా దాని వెనకాతల ఉన్నటువంటి పవిత్రత అర్థం చేసుకోలేనప్పుడు ఆ జన్మ వలన ఉండేటటువంటి ప్రయోజనం చాలా తక్కువ. ఇది ప్రధానముగా మనిషి తెలుసుకోగలగాలి. వాక్కు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? కేవలం మాట్లాడమని కాదు. వాక్కు వేరు, శబ్దము వేరు. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. శంకర భగవత్పాదులు సౌందర్య లహరి ఒక శ్లోకానికి వ్యాఖ్యానం అంతా దీని మీదే నడుస్తుంది. శబ్దము అంటే అది ఒక అర్థాన్ని ప్రతిపాదన చెయ్యదు. ఒక్కొక్కసారి నేను తప్పట్లు కొట్టాననుకోండి, మీరందరూ వెనక్కి తిరిగి చూస్తారు, ఎవరో పిలుస్తున్నారు, నన్ను పిలుస్తున్నారో ఏమిటో అని. ఉదాహరణకి నేను ఒక వస్తువుని కింద పడేశాను అనుకోండి, అందరూ తిరిగి చూడవచ్చు, చూడకపోవచ్చు. లేదా నేను ఇక్కడ ప్రసంగానికి వచ్చి మధ్యలో ఈ మామిడి పండుని తీసుకుని అలా పడేశాను అనుకోండి. అలా పడేశారంటే కోటేశ్వరారు ఇందులో ఏదైనా అంతరార్థం ఉందా రామాయణ సంబంధంగా అని మీరేం ఆలోచించరు. ఏమో అదో వెర్రిలా ఉందని మధ్యలో మామిడి పండు కింద పడేశాడు అనుకుంటాను, అంతే కదండి. అంతేగాని ఇది ఒక చిన్న ధ్వని చేస్తుంది. ఆ ధ్వనికి ఒక అర్థం ఉంది అని మీరు అనుకోగలరా? అన్ని వేళలా శబ్దాలకు అర్థాలు ఉండవు. రాత్రి పడుకోపోయే ముందు ఫ్యాన్ ఇంకా బాగా తగులుతుందని మంచాన్ని జరుపుతాడు, అది కిర్రుమనో కీచుమనో ఉంటుంది. దానివల్ల నాకు ఒక గొప్ప విషయం బోధకం అయింది అంటాడు ఎవడైనా? శబ్దమునకు అర్థం ఉండదు, కానీ వాక్కునకు అర్థం ఉంటుంది. అర్థము లేని వాక్కు ప్రపంచంలో ఉండకూడదు, అది వెర్రి. అర్థవంతమైనటువంటి వాక్కు ఉంటుంది. అలా వాక్కు పలకగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఒక్క మనుష్యుడికి ఉంటుంది. అర్థముతో కూడినటువంటి వాక్కుని ఇతర ప్రాణులు పలకవు, మనుష్యుడు ఒక్కడే పలుకుతాడు. అలా పలకగలగడం, అలా చెప్పగలగడం, అలా తాను చదవగలగడం, అలా భగవంతుడి దగ్గర కూర్చుని ఆరాధన చెయ్యగలగడం, తన పిల్లల దగ్గర కూర్చుని ఒక భాగవతం చదువుకోవడం, ఇది మనుష్యుడికి కలిగినటువంటి గొప్ప అదృష్టం. ఇది మిగిలినటువంటి ప్రాణులకు ఉండదు. అందుకనే వాక్కు గురించి ఒక నియమం ఉంది. వాక్ అంటే అస్తమానం మాట్లాడని కాదు. నాకైతే మనుష్య జన్మ వచ్చింది కదండి, మాట నాకు అదృష్టం కదా, నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను, అలా మాట్లాడకూడదు.
అలా మాట్లాడితే మళ్ళీ మీ సహజ స్థితిని కోల్పోతారు మీరు. కాబట్టి ఒక స్థితిలో మౌనము ఆధారము. మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఎంత అవసరం లేదో, అవసరం లేదు అనుకుంటే మీ జేబులో 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, మీకు ఇప్పుడు ఏం అవసరం లేదు. 1000 రూపాయలు నాకేం అవసరం లేదు కదా ఇప్పుడు ప్రస్తుతానికి అని తీసి మీరు ఇలా రోడ్డు మీద పడేస్తారా? పడేయరు. 1000 రూపాయలేమో ఇప్పుడు కాకపోతే తర్వాత అవసరం వస్తుంది అని దాస్తారు. వాక్కు కూడా అంతే. వాక్కు ఎలా పడితే అలా, దేనికి పడితే దానికి వాడడానికి శాస్త్రమునందు నిషిద్ధము, మాట్లాడతారు. కానీ మనుష్య జన్మ యథార్థానికి ఎందుకు పాడైపోతుందో తెలుసండి? వాక్కు వల్లే పాడైపోతుంది. కారణం ఏమిటంటే మనకి తోచకపోతే తేరగా దొరికేది ఏమిటంటే మాటలే. ఏమీ తోచట్లేదంటే ఇంకోటి దగ్గర కడతాడు. ఆయన ఏదో పుస్తకం చదువుకుంటుంటాడు, బాగుండదు, మరి ఈయన వచ్చాడు వెళ్ళి కూర్చోవాలి, ఇంకా మొదలెడతాడు సోది. అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతాడు. అవి విన్నందుకు ఈయన ఏం చేయాలి? ఎక్కడో జవాబు చెప్పాలి. ఇటువంటి ప్రసంగంలో పాల్గొన్నందుకు ఏమవుతుందంటే ఎక్కడో అక్కడ వ్యగ్రత వస్తుంది. ఈయన కూడా తన సత్వగుణాన్ని వదిలేసి ఈయన కూడా ఏదో మాట్లాడతాడు. అక్కడి నుంచి ఈయనకి పాపం, వాడికి పాపం. సమయమా అయిపోతోంది, పాపమా మూట కట్టేస్తున్నాడు. ఈ వాక్కు మౌనమునందుండి అవసరమైనప్పుడు భగవన్నామ సంకీర్తనంగా ఎంత అవసరమో అంతే మాట్లాడగలగడం చాలా కష్టం. అది బహుశः ఆ వాక్కు యొక్క విలువ అంత అర్థం చేసుకుని అంత తక్కువగా మాట్లాడగలిగినటువంటి లక్షణం ఎక్కడో తప్ప ఉండదు. అసలు నేను ఒక విషయం చదివి ఒకప్పుడు ఆశ్చర్యపోయాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ చదువుతున్నప్పుడు ఒక ఫారిన్ ఆధార్ తాలూకా పుస్తకం ఒకటి చదివాను పర్సనల్ మేనేజ్మెంట్ మీద. అందులో ఆయన రాశాడు, అన్ ఎఫెక్టివ్ పర్సనల్ మేనేజర్ షుడ్ లెర్న్ వెన్ టు స్పీక్ అండ్ వెన్ టు కట్ ఎ జోక్ అని రాశాడు. నేను ఒక అరగంట ఆశ్చర్యం, ఎంత గొప్ప మాట ఇది. అంటే సిబ్బందిని నడిపించేటటువంటి సమర్థుడైన అధికారికి ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు జోక్ వేయాలో కూడా తెలిసి ఉండాలి అని రాశాడు. అదే పనిగా జోకులు వేస్తున్నారనుకోండి, ఆయనే జోకేస్తాడు మీతోటి. స్టాఫ్ ఎవరో మాట వినరు. ఆఫీసర్ గారికి ఏ పని లేదనుకోండి, పనున్న వాళ్ళ ఛాంబర్లో కూర్చోవాలి. అంతేగాని ఏం పని లేదని ఆయన వచ్చి నలుగురితో కబుర్లాడుతూ కూర్చున్నాడు అనుకోండి, అంటే ఈయనే వెళ్ళి రేపు పిలుస్తాడు, రండి సార్ కాసేపు కబుర్లు చెప్పమని తర్వాత చేసుకోవచ్చు పని అంటే. అందుకని మాట అనేటటువంటిది చాలా పొందిగ్గా ఉండాలి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. మాట వల్లే గౌరవం కలుగుతుంది. మాట ఎంత గొప్పదో శాస్త్రం ఒక విషయం చెప్తుంది. నీకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాం, మాట ఎలా ఉండాలో నీకు చెప్తున్నాం. బాగా జ్ఞాపకం పెట్టుకో ఈ విషయాలు. ఇవి జ్ఞాపకం పెట్టుకుని జీవితంలో మసులుకో అంటున్నాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. ఎంత అందమైన మాట చెప్పిందో చూడండి. సత్యం బ్రూయాత్, సత్యం వదా, దాన్ని తీసుకుంది. సత్యం బ్రూయాత్, ఎప్పుడు మాట్లాడినా సత్యమే మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, అది సత్యమే. సత్యమైనా నువ్వు మాట్లాడేటప్పుడు ప్రియంగా మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడకుండా అప్రియంగా మాట్లాడకూడదు. ఉదాహరణకి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు అనుకోండి. వెళ్ళి, డాక్టర్ గారు ఇంకొక 3 రోజుల్లో పరీక్షలండి, చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను, నాకేమో జ్వరంగా ఉంది, తగ్గిపోతుందా డాక్టర్ గారు, పరీక్ష రాయగలనా అన్నాడు అనుకోండి. నేను తప్పకుండా ఇంజెక్షన్స్ చేస్తున్నాను, నీకేం పర్వాలేదు, రేపటికల్లా తగ్గిపోతుందా, నువ్వు సంతోషంగా వెళ్ళి పరీక్ష రాస్తావు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు, కానీ మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు చెప్పడం మర్చిపోకే, ఒకసారి వచ్చి కనపడవు అన్నారనుకోండి. డాక్టర్ గారు సగం బలం వచ్చేస్తుంది. అంతేకాని నా చేతిలో ఉంది అంటే నేనంటే ఇంజెక్షన్ చేస్తాను, నీ కర్మని బట్టి ఉంటుంది, తగ్గితే రాస్తావు, లేకపోతే వచ్చేడాది పోతావు, నా చేతిలో ఉంది, నీ పరీక్షకి నాకు సంబంధం అయితే చేయించుకుంటావా, వైద్యం ఇంకోటి దగ్గర పోతావు చెప్పాను అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? 102, 104 అవుతుంది. ప్రియం బ్రూయాత్, అది సత్యమే కావచ్చు, ఆయనకి జ్వరం ఇంకో 2 రోజులు ఉండొచ్చు యథార్థానికి, కానీ మాట్లాడేటప్పుడు కొంచెం ప్రియంగా మాట్లాడాలి. అప్రియమైన సత్యమైన చెప్పేటప్పుడు మర్యాదగా చెప్పాలి. న బ్రూయాత్ సత్యమప్రియం, మేము ప్రియంగా మాట్లాడమన్నాం కదా అని చెప్పి ఒక్కొక్కరిది ఎలా ఉంటుందంటే ధోరణి, సత్యం పలకడానికి వాడికి ఎప్పుడో వస్తుంది అవకాశం, వాడు ఎప్పుడూ సత్యం చెప్పడం. అందుకని వాడికి ఎప్పుడో వచ్చింది అవకాశం. ఎలా వచ్చింది అంటారేమో మీరు. పాప ఆయన ఎవరో 11 రోజులు దీక్ష పట్టి
11 రోజులు యజ్ఞం పూర్తి చేసి ఆ రోజున పూర్ణాహుతి చేస్తున్నాడు. ఇంకా పూర్ణాహుతి చేసేస్తే యజ్ఞం అయిపోయింది, అవభృత స్నానం చేసేస్తాడు. ఇంకా పూర్ణాహుతి చేద్దామని చెప్పి లేస్తున్నాడు పీటల నుంచి. ఆయన తండ్రి గారు మరణించారని ఫోన్ వచ్చింది. వెంటనే వీడికి నాళ్ళకి దొరికింది సత్యం చెప్పడానికి అవకాశం, మీ నాన్నగారు చచ్చిపోయారని. పరుగు పరుగును వచ్చి, ఏమయ్యో నువ్వు పూర్ణాహుతి చేయకు, మీ నాన్నగారు చచ్చిపోయారన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు వాడు సత్యం చెప్పలేదు అని మీరు అనగలరా? వాడు సత్యం చెప్పాడు. అలాగని ఇప్పుడు అంత అర్జెంటుగా సత్యం చెప్పకుండా ఒక్క 10 నిమిషాలు ఆగేది అనుకోండి, పూర్ణాహుతి అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత ఈ విషయం చెప్పాడు అనుకోండి, దానివల్ల ప్రమాదం ఏమైనా ముంచుకొచ్చేస్తుందా? ఆకాశం విరిగి మీద పడిపోతుందా? 85 ఏళ్ళు పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. న బ్రూయాత్ సత్యమ ప్రియం, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. ప్రియంగా చెప్పడం నేర్చుకో, సమయాసమయములను ఆలోచించి మాట్లాడు. అలాగని మేము ప్రియంగా మాట్లాడమన్నారు కదండి మీరు, అందుకని వాడు ఫెయిల్ అయిపోయినా పాస్ అయిపోయాడని చెప్తాను. అలాగా కుదరదు. శాస్త్రం ఎంత తర్కం చేసిందో చూడండి. వీడిని మేము ఇలా మాట్లాడమంటే వాళ్ళు అలా మాట్లాడతారేమో అని. న బ్రూయాత్ సత్యమ ప్రియం. నువ్వు మేము ప్రియంగా మాట్లాడమన్నామని నువ్వు మళ్ళీ సత్యాన్ని అప్రియంగా ఎప్పుడూ మాట్లాడకు. అలాగే నానృతం బ్రూయాత్ ప్రియంచ నానృతం బ్రూయాత్. వాడికి ప్రియంగా ఉంటుందని అబద్ధాలు చెప్పకు. నీ జీవితాన్ని ఈ 4 వాక్యాల మధ్యలోకి కట్టడి చేసుకో. ఒక మాట మాట్లాడే ముందు జ్ఞాపకం చేసుకుంటుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, అందులోకి పడుతోన్న వాక్యం చూసుకుని మాట్లాడుతుంది. లేకపోతే వృధా అయిపోతుంది. కొంత ఎక్సర్సైజ్ మొదలు పెడితే ఈనాటికి కాకపోతే ఒకనాటికి ఒక స్థితికి చేరగలవు, లేకపోతే వాక్కు పాడవుతుంది. అందుకే వాక్కు గురించి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పేస్తారు. దాంతో చెప్పి నేను రామాయణంలోకి వస్తాను. వాక్కు యొక్క వైభవానికి మీరు చూడండి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ. అసలు లక్ష్మీదేవి ఎక్కడుంటుంది అని అడిగారు. లక్ష్మీదేవికి స్థానాలు ఏదో 5 స్థానాలు చెప్తారు. మారేడు దళంలో ఉంటుంది, ఆవు యొక్క పృష్ఠభాగమునందు ఉంటుంది, అలాగే స్త్రీ యొక్క పాపట ఎందుంటుంది, అంటే పెళ్ళైపోయిన ఆడవారి యొక్క పాపటకి ప్రారంభ భాగమునందు లక్ష్మీ స్థానం ఉంటుంది, పద్మమునందుంటుంది, ఏనుగు యొక్క కుంభస్థలమునందుంటుంది. ఈ 5 లక్ష్మీ స్థానాలు. ఈ 5 కాదయ్యా, అసలు లక్ష్మీ స్థానం ఏమిటో తెలుసా? నీ నాలుక చివర లక్ష్మీదేవి ఉంటుంది. ఒక్కొక్కటి చూడండి మీరు, మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏమంటే ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని అడిగారు అనుకోండి. పూర్వం మొదట్లో నేను చాలా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడినండి. నాకు 10th క్లాస్ పాస్ అవగానే అదృష్టవశాత్తు రైల్వేస్లో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లోనే నాకు 750 రూపాయలు ఇచ్చేవారండి అంటాడు. మరి అదేంటంటే ఎందుకు ఇలా చేసుకుంటున్నారు, ఇంత కష్టాల్లో ఉన్నారు ఎందుకు అన్నారు అనుకోండి. ఆఫీసర్ గారితో తగు పడ్డానండి, తీసేశారంటే. అంటే ఎక్కడుంది లక్ష్మి? ఇక్కడుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ. వాడి ఐశ్వర్య భ్రష్టత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ నాలుక చివరి నుంచే వచ్చింది. వచ్చి వాడు పాడైపోతాడు. నేను పేరు చెప్పకూడదు కానీ బాగుండదు, చెప్తే నాకు తెలుసు. కాకినాడ పట్టణంలోనే ఒకరు, ఎప్పుడైనా ఆంతరంగికంగా చెప్పగలను కానీ సభాముఖంగా చెప్పలేను. ఆయన ఒకసారి ఏమైందంటే మిత్రులందరూ కూర్చుని ఉండగా, మిత్రుణ్ణి ఆదుకోవడము అంటే షూరిటీ సంతకం పెట్టడమే అని వాదన చేశాడు. ఆ వాదన చేస్తున్నంతసేపు విన్నాడు ఒక ఆయన. మర్నాడు సాయంకాలం ఆ మిత్రులతో ఉండగా, నేను వ్యాపారం మొదలెడుతున్నాను, నా సంగతి మీకు తెలుసు కదండి, ఒక్క షూరిటీ సంతకం పెట్టండి అని వచ్చాడు. నేను అనంతా వాదించాడు షూరిటీ సంతకాలు పెట్టాలని. ఎందుకు వచ్చిన షూరిటీ సంతకాలయా అని అవతల ఆయన వాదించాడు. అలా షూరిటీ సంతకం పెట్టకపోతే నువ్వు ఇంకోటి ఉద్ధరించినట్టు మిత్రత్వం ఏంటి అని ఈయన వాదించాడు. ఈ మొహమాటానికి సంతకం పెట్టాడు. ఈ సంతకం పెట్టిన ఆయన ఐపీ పిటిషన్ పెట్టాడు. ఈయన ఐశ్వర్యం అంతా అప్పిచ్చిన వాళ్ళు అట్టుకుపోయారు. ఈయనకి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. పిల్లలు రోడ్డు మీద పడిపోయారు. ఈయన ఐశ్వర్యం అంతా. ఇప్పుడు చెప్పండి, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ కాదని మీరు అనగలరా? జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాః. మిత్రులు బంధువులు ఎక్కడుంటారో తెలుసా అండి? ఇక్కడ ఉంటారు. మీరు ఒక్కొక్కరిని చూడండి, 80 ఏళ్ళు వచ్చేస్తాయి. ఆయన మాట్లాడతాడేమో అని మీరు భయపడాల్సి ఉంటుంది. అయ్యో ఈయన కనపడ్డాడు పొద్దున్నే ఏమైనా మాట్లాడతాడేమో అని. ఎందుకనంటే అసలు మాట్లాడాడో అమంగళకరంగా మాట్లాడతాడు. మీరు హాస్పిటల్లో ఉన్నారన్నారు అంటాడు కనపడగానే.
అయ్య బాబాయ్ నేను ఎక్కడ ఉన్నానండి హాస్పిటల్లో? మీరు కాదు కోటేశ్వరరావు గారు, కామేశ్వరరావు అంటాడు. ఇప్పుడు కనపడగానే పోనీ ఆ కులాసాయ అండి మీరు అని అడగచ్చు. అలా అండవు, మీరు హాస్పిటల్లో ఉన్నారంటే. నేను కొంతమందిని చూశానండి, నేను ఆశ్చర్యపోయాను. అసలు ఆ మాట తీరికి నేను పేర్లు దాచుకోవడానికి కష్టపడుతుంటాను, గబుక్కున పేరు బయటకు వచ్చేస్తుందేమోనని, బాగుండదు సభాముఖంగానని. అదేంటి ఏమండి మన ఇద్దరం మీరు పెద్దాపురంలో ఉన్నప్పుడు పలానా ఆయన ఉండేవాడు కదా, ఆయన కులాసాగా ఉన్నారా అని అడగడం. ఆయన ఇంకా బతికే ఉన్నాడండి అంటారు. ఆయన ఇంకా బతికే ఉన్నాడా అంటే ఆయన కులాసాగా ఉన్నారా అని అడగాలి నువ్వు. అలా అడగడం, ఆయన బతికే ఉన్నాడా అని అడుగుతాడు. అంటే వ్యగ్రత మాట యందు. కొన్ని మాటలు నోటి నుంచి రాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క కాలమునందు, ఒక్కొక్క క్షణమునందు, ఒక్కొక్క సమయమునందు నోటి నుంచి ఒక మాట వచ్చిందనుకోండి, అది ఏదో గండకాలం అనుకోండి, తథాస్తు అనబడింది అనుకోండి, అది జరుగుతుంది. అమంగళకరమైన మాట నోటి వెంట పలుకరాదు. కనుకనే పూర్వం మన పెద్దవాళ్ళు తథాస్తు దేవతలు ఉంటారు, ఏమిటిరా మాటలనేవారు. కాబట్టి మీరు ఎంత స్నేహితుడు కానివ్వండి, మీరు అమంగళకరమైన మాటలు మాట్లాడుతున్నారనుకోండి, ఆయన దూరంగా ఉంటాడు. చాలా తప్పు మాట మాట్లాడారంటే ఎలా వెళ్ళగలం దగ్గరికి అంటారు. అది మీ దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకున్నా ఏమనుకోరు. మీ మనస్సుకి బాధ దేని వల్ల కలుగుతుందంటే మాట వల్ల కలుగుతుంది. దానివల్ల ఏమైపోతుందంటే స్నేహం పోతుంది. జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. నాలుక చివర మాట వల్ల ఒక్కొక్కసారి ఖైదులో పడిపోతాడు, జైల్లో కింద పడతాడు. ఇవన్నీ నేను ఉదాహరణలు చెప్పను, కొంచెం భయపెడతాయి. అలాగే ఒక్కొక్కసారి ఎంత దారుణంగా ఉంటుందంటే జిహ్వాగ్రమునందే మృత్యువు కూడా ఉంటుంది. నాలుక చివరి నుంచి మాట్లాడకూడనటువంటి మాట మాట్లాడి మృత్యువుని కొని తెచ్చుకుంటాడు. కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ అని భూగసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి సుభాషితాల్లో. ఒక మాట మీకు చరిత్రని మారుస్తుంది, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మాట వైభవాన్ని అందుకే రామాయణం అంత గొప్పగా చూపించింది. రామాయణానికి ఆధారం వాక్యే. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను ఉపన్యాసంలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే వాక్కు యొక్క వైభవం చెప్పకుండా నేను రామాయణంలో వాక్కు వైభవం చెప్తే అది అంతగా మీ యందు నిలబడకపోవచ్చు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇవాళ మనకి అటువంటి మహాపురుషులు చేసినటువంటి సాధితముల గురించి, వాళ్ళ విజయములను గూర్చి, వాళ్ళ నడువడి గూర్చి మన పిల్లలకి మనం చెప్పాం. ఒకరో ఇద్దరో వాళ్లే ఈ దేశాన్ని తీర్చిదిద్దిన వాళ్ళల్లా వాళ్ళ గురించే చెప్పడం సంప్రదాయమైంది ఈ దేశానికి. ప్రయత్నపూర్వకంగా సమాజంలో పెద్దలు ఆర్యరావు గారు లాంటి వారు పూనుకుని విద్యార్థి లోకానికి అటువంటి మేలు చెయ్యకపోతే ప్రమాదము పొంచి ఉన్నది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 555 స్వదేశీ సంస్థానములున్నాయి. విభజించి పాలించు అన్నది బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం. భారతదేశం ఇప్పుడు మీరు చూసిన మ్యాప్ కాదు, ఇండిపెండెంట్ ఇండియా. బై ది టైమ్ బ్రిటిషర్స్ డిక్లేర్డ్ ఫ్రీడమ్ టు ఇండియా, ఇట్ వాజ్ ఎ స్ప్లింటర్డ్ గ్రూప్. 555 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వాటిని వేటిని మీరు ఇండియన్ యూనియన్ గా చూపించడానికి వీల్లేదు. అటువంటి సమయంలో భారతదేశానికి హోమ్ మినిస్టర్ గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకే ఒక ప్రసంగం చేశారు. ఇవాళ మీరు చెప్పండి, గుండెల మీద చెయ్యేసుకుని ఎన్ని చోట్ల సర్దార్ వల్లభాయ్ ఆ రోజు చేసినటువంటి ప్రసంగ పాఠం ఇవాళ అవైలబుల్ గా ఉంది దేశంలో. ఎంతమంది విద్యార్థులకు ఇవాళ అసలు ఆ ప్రసంగ పాఠం తెలుసా? ఆనాడు పటేల్ గారు చేసిన ప్రసంగం మీకు తెలుసా? పటేల్ గారు చేసిన ఒకే ఒక ప్రసంగానికి 500 పైచిలకు స్వదేశీ సంస్థానాల అధిపతులు తమ తమ రాజ్యాల్ని భారతదేశానికి ఇచ్చేసి కలిపేశారు. అందులోకి తమ నవాబిత్వాన్ని వదిలిపెట్టేసి 2-3 వదిలితే పోలీస్ యాక్షన్తో కలిపాడు మహానుభావుడు. లేకపోతే ఇవాళ ఇండియన్ యూనియన్ కి మీరు చూసిన మ్యాప్ లేదు. దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ ఎ వాక్కు. ఒక ఉపన్యాసానికి ఆ శక్తి ఉంది. మీరు కాదనండి, రామాయణం వాల్మీకి వెర్రివారే రాశారా? మీకు వివేకానందుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా వివేకానందుడి బయోగ్రఫీ జరిగితే ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవలసిన
విషయం ఒకటి మీకు కనపడుతుంది వివేకానందుడి జీవితంలో. వివేకానందుడు ఒకసారి దుర్గామాత దేవాలయానికి వెళ్ళి వస్తున్నారు. వస్తున్నప్పుడు చెట్ల మీద కోతులు కొండముచ్చులు ఆయన వెంటపడ్డాయి. వెంటపడితే ఆయన గంగానదీ తీరంలో భయపడి పారిపోతున్నారు. పారిపోతున్నప్పుడు ఆయన వెంట కోతులు మరింత వ్యగ్రతతో వెంటపడ్డాయి. వెంటబడి పీకపోతుంటే అక్కడే నిలబడినటువంటి ఒక సాధు పురుషుడు కాషాయ వస్త్రాలు కట్టుకుని అన్నాడు, ఈ పారిపోవడం, ఈ పిరికితనం నీకు జీవితాంతం అలవాటవుతుంది. కోతులు తరిమితే పారిపోతావా? నిలబడు, ఎదురు తిరిగో, ధైర్యంగా నించో. నీకన్నా హీన ప్రాణి, అది నిన్ను చూసి పరిగెత్తాలా, నువ్వు దాన్ని చూసి పరిగెత్తాలా అన్నాడు. అంతే. ఎదురు తిరిగి వివేకానందుడు అత్యంత గంభీరంగా ఇలా నిలబడ్డాడు. ఇవాళ మీరు చాలా చోట్ల చూసే పోస్చర్ అదే. ఇలా నిలబడ్డాడు ఆయన. అంతే. కోతులన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి సాధు పురుషుడికి నమస్కారం చేశాడు. ఈ క్షణం నుంచి నా జీవితంలో పిరికితనానికి తావు లేదు అన్నాడు. ఆ వివేకానందుడు అమెరికా వెళ్లి మాట్లాడితే ఇవాళ గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నామని తిరుగుతున్నటువంటి మతాలెన్నో తోక జాడించి పారిపోయి అమెరికాలో. అది వివేకానందుడికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఒక సాధు పురుషుడు ఆనాడు చేసినటువంటి ఒకే ఒక్క మాట వివేకానందుడిని జీవితంలో మార్చేసింది. రామకృష్ణ పరమహంస చెప్పిన ఒకే ఒక్క మాట ఒక గొప్ప శిష్యుడిని తయారు చేసింది నిత్యానంద స్వామిని. ఆయన వచ్చి, నేను కామాన్ని తట్టుకోలేకపోతున్నాను, నాకు అస్తమానం కామం ప్రచోదనం అయిపోతుంది శరీరంలో, మహాత్మా మీరు నా గురువులు, మీ దగ్గర దాచకూడదు, నేను నిజం చెప్తాను, నన్ను ఎలా రక్షించుకోమంటారు అని అడిగారు. పరమహంస ఒక్క చిరునవ్వు నవ్వి అన్నారు, కామాన్ని వదిలిపెడతానంటే ఏమిటి? కామాన్ని వదలకూడదు, దాన్ని ఈశ్వర కామముగా మార్చు, నాకు ఈశ్వరుడు కావాలన్న కోరికగా మార్చు, నువ్వు ధన్యాత్ముడవు అన్నారు. అంతే, మార్చుకున్నాడు ఆయన. ఎలా మార్చుకోనన్నాడు? హరినామస్మరణ చెయ్యి అన్నారు. ఎలా వస్తుంది అనుకున్నాడు. తర్వాత చేసి తెలుసుకున్నాడు నిత్యానంద స్వామి కామానికి హరినామం ఎలా విరుగుడవుతుందో. చేసి ఒక గొప్ప మహాపురుషుడై, సన్యాసి అయి, ఆత్మజ్ఞాని అయి, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాడు. ఒక్కొక్క మహాపురుషుడి మాట జీవన గతుల్ని మార్చేస్తుంది. శ్రీరామాయణం మీకు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? మీరు చూడండి. రామాయణం ఆవిర్భవించడానికి కారణం, మిట్ట మధ్యాహ్నం వేళ సంధ్యావందనం చేసుకోవడానికి తమసా నదికి బయలుదేరి వెడుతున్నారు మహర్షి. వాల్మీకి మహర్షి వెడుతుంటే ఒక గురువు వెనకాతల శిష్యుడు వెళ్ళినప్పుడు ఎలా వెళ్లాలో మర్యాద చూపిస్తుంది శాస్త్రం. గురువుగారు ముందు వెడుతుంటే గురువుగారు స్నానం చేసిన తర్వాత కట్టుకునే పొడి బట్ట, గురువుగారు అట్నుంచి తెచ్చుకునేటటువంటి జలం తెచ్చుకునే పాత్ర శిష్యుడు పట్టుకుని వెళ్ళాలి. వెనక శిష్యుడు వెడుతున్నాడు. ఆయన వెడుతూ తమసా నదిలో స్నానం చేయడానికి దిగబోతూ అలా చూశారు. ఒక బోయవాడు వచ్చి 2 క్రౌంచ పక్షులు మిథునం చేస్తున్నాయి. మైథునావస్థలో ఉన్నటువంటి క్రౌంచ పక్షులలో మగపక్షి వంక గురి చూసి ఒక బాణం వదిలాడు. ఆ బాణం వెళ్ళి దాని గుండెల్లో గుచ్చుకుంది. గిర్ర 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 తిరుగుతూ అరుపులరుస్తూ ప్రాణాలు కోల్పోయి కింద పడిపోయింది. మంచి మైథున సుఖంలో ఉన్నటువంటి ఆ ఆడక్రౌంచం తెప్పరిల్లి విలవిల విలవిల ఏడుస్తూ ఆకాశంలో గిరికీలు కొట్టింది. తన ప్రమేయం లేకుండా, తన ఆలోచన లేకుండా ఒక వాక్కు బయటికి వచ్చింది వాల్మీకి మహర్షి నుంచి. మానిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. 2 క్రౌంచ పక్షులు మిథునావస్థ యందుండగా జాలి లేకుండా మగపక్షిని బాణముతో కొట్టినటువంటి ఓ నిషాదుడా, నీవు చాలా కాలము భూమి యందు ఉండకుండా ఉండదవుగాక అని శాపవాక్కునిచ్చారు. ఇచ్చారు కానీ శాపం క్రౌర్యంతో ఉండాలి. ఏమిటి ఇంత అందంగా ఉంది? సంగీతానికి కట్టుబడుతోంది, వీణ మీద పలుకుతోంది. అదే తలుచుకుంటూ తిరిగి వచ్చారు. మానిషాధ ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమా యక్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. చాలా అందంగా ఉంది శ్లోకం. యథాలాపంగా నా కోపంలోంచి బయటికి వచ్చిన శాపవాక్కుకి ఇంత మాధుర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించారు. అప్పుడు నారదుడు వచ్చారు. వచ్చి
నువ్వు చెప్పినటువంటిది కేవలము శాపం కాదు, అందులో అంతర్లీనంగా రామాయణ మహాకావ్యం ఉన్నది. కామము చేత కళ్ళు మూసుకుపోయి కామసుఖం అనుభవించడమే జీవితంలో ప్రధాన ప్రయోజనంగా ఉన్నటువంటి ఒక క్రౌంచ పక్షి తన భార్య అయిన ఆడపక్షితో ఉండగా వంకర టింకరల నడక కలిగినటువంటి ఆ మగ క్రౌంచాన్ని బాణంతో కొట్టిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతమగుగాక అని వేరర్థం వచ్చింది అందులోంచి. ఇప్పుడు ఎవరు అలా వంకర టింకర నడక కలిగిన రాక్షసుని బాణంతో కొట్టినవాడు అంటే, నడువడి సరిగ్గా లేని రావణాసురుడనబడేటటువంటి రాక్షసుడు మండోదరితో మైదున సుఖాన్ని అనుభవించి విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు రామబాణము చేత కొట్టి రావణ సంహారము చేసి లోకరక్షణము చేసిన శ్రీరామ నీ కీర్తి శాశ్వతమగుగాక. ఇప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించాడు రామాయణం చెప్పడానికి, వ్రాయడానికి ఈశ్వరుడు నీకు అనుగ్రహించాడు. లేకపోతే నీ నోటి వెంట ఈ శ్లోకం రాదు. నీకు సంక్షేప రామాయణాన్ని ఉపదేశం చేస్తున్నానన్నారు. అప్పుడు రామాయణం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, రామాయణానికి ఏది ఆధారము? వాక్కు ఆధారము. ఈ వాక్కునకి ఏది ఆధారము? దానికి పూర్వము వాల్మీకి మహర్షి చేసిన తపస్సు ఆధారము. ఎవడు తపించాడో, ఎవడు మౌనంగా ఉన్నాడో, ఎవడు ఈశ్వరుణ్ణి లోపల తిప్పాడో, ఎవడు ఆయన యందు గురి చూశాడో వాడి నోటి వెంట అప్రయత్నంగా పలికిందా మాట. కాబట్టి వాక్కు బయటికి రావడానికి వెనక ఎంత తపశ్శక్తి ఉండాలో చూడండి. రాముడి గొప్పతనం ఏమి మీరు చూడండి. ఇవాళ మీరు జానపదుల దగ్గరికి వెడితే పల్లెటూళ్లలోకి రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క వైభవమేమి అని మీరు అడిగారనుకోండి, ఆయన పెద్ద కోదండ విద్యా పారంగతుడండి, ధర్మమూర్తి అండి, ఇవన్నీ వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకరే పత్ని, ఈ మూడు మా రామయ్య లక్షణాలు అంటారు. మీరు ఆలోచించండి, ఒకటే మాట ఏమిటి? ఒకటే మాట, ఒకటి కన్నా రెండో మాట మాట్లాడదు కూడా. వాక్కు యందు చాలా పొదపరితనం ఉంటుంది రాముడి దగ్గరే. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? అందుకే ఆయన్ని రాఘవ అని పిలుస్తుంటారు రఘుమహారాజు గారితో కలిసి. తరచూ చెప్తుంటాను, నాకు కుమార సంభవంలో ఆ శ్లోకం అంటే ఎంత ఇష్టమో. కాళిదాసు గారు ఎందుకు రఘుమహారాజు గారు గొప్పవాడు ఆయన చెప్పాడు ఒక శ్లోకంలో. ఆయన అన్నాడు, సత్యేనలో ఆ త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం. త్యాగాయ సంహృతార్థానాం రఘుమహారాజు గారు చాలా సంపాదించాడు. దేనికి? మళ్ళీ దానం చేసేయడానికి. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం. రఘుమహారాజు ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఎందుకు మాట్లాడేవాడు కాదు? అలా ఎక్కువ మాట్లాడేస్తుంటే అందులోకి అసత్యం వచ్చేస్తుందని మాట్లాడేవాడు కాదు. మితభాషిణాం యశసే విజిగీషూణాం. ఎందుకు దండయాత్ర చేసేవాడు? రాజు కనుక పరాక్రమమును ప్రదర్శించడానికి, కీర్తి కొరకు. యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం. సంసారమునందు ఎందుకున్నాడు? వంశమును పెంచుకోవాలి కాబట్టి భార్యలతో కలిసి జీవనమును సాగించాడు. ఇది రఘుమహారాజు గారి యొక్క గొప్పతనం. అదే పొతపరితనం మళ్ళీ రామచంద్రమూర్తికి వచ్చింది. మీరు చూడండి, రాముడి గురించి ఎన్ని విషయాలున్నాయంటే, రామోద్దిర్నాభిభాషతే. అమ్మా, రాముడికి రెండు మాటలు తెలియవు. ఇది రాముడి యొక్క స్థితి. ఎప్పుడు ఈ ప్రశ్న వచ్చింది? కైకమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వెళ్ళిపోతానమ్మా అరణ్యవాసానికి, నాన్నగారు ఎందుకమ్మా నాతో మాట్లాడటం లేదన్నాడు. నువ్వు నాకు ఆయన ఇచ్చిన వరాల్ని నిలబెడతావో నిలబెట్టవోనని మీ నాన్న బెంగబెట్టుకుని ఉన్నాడు. తనిచ్చిన మాట నిజమవ్వాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతే తప్ప స్నానం చెయ్యట, ముద్ద ముట్టట. అందుకుని అలా కూర్చున్నాడు మీ నాన్న. అంది అబద్ధం. ఆయన అందుకు కాదు ఏడుస్తున్నది, రాముడు వెళ్ళిపోతున్నాడని ఏడుస్తున్నాడు. అప్పుడు రాముడు అన్నాడు, అమ్మా నేను ఇతపూర్వమే చెప్పాను వెళ్ళిపోతానని. వరం ఎందుకమ్మా దీనికి? నువ్వు ఇతపూర్వం నన్ను భరతుణ్ణి వేరుగా చూడలేదుగా. నన్ను పిలిచి రామా భరతుడికి రాజ్యం ఇయ్యి అని అడిగితే నేను ఇచ్చి వెళ్ళిపోనమ్మా, దీనికి వరాలు అడిగావా
అక్కర్లేదు తల్లి, నేను ఒకసారి మాటిస్తే మళ్ళీ అలా వెళ్ళి మనసు మార్చుకుని వస్తాను అనుకుంటున్నావా? రామో దీర్ణాభిభాషతే, రాముడికి 2 మాటలు మాట్లాడటం తెలియదు. ఇంత మితభాషి రాముడు కదా, ఎక్కువ మాట్లాడ్డు కదా, కాబట్టి అలా మొహం ముడిచి కూర్చుని ఉంటాడా? పూర్వభాషీచ రాఘవ, ఎంత చిత్రమో చూడండి. ఎవరైనా పెద్దలు కనపడ్డారనుకోండి, ఆ పెద్దలైనటువంటి వారు తన దగ్గరికి వచ్చి రామా కుశలమా అని అడిగారు అనుకోండి, తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయినట్టుగా ఎంతో బాధపడిపోతాట. అయ్యయ్యో, వారు పెద్దలు వారు నా దగ్గరికి వచ్చి ఏమండి బాగున్నారా అని అడిగారు, ఎంత దోషం ఎంత దోషం. నేను వెళ్ళి అడగాలి కదా వారిని. నేను వెళ్ళి అయ్యా కులసాయా క్షేమమా, మీ వేదం బాగా జరుగుతోందా, అమ్మాయిని జరుగుతోందా, శిష్యులు కులాసాగా ఉన్నారా అని అడగద్దా? నేను అడగలేదు అని తనే ముందు పలకరిస్తాట. పూర్వభాషీచ రాఘవ, ఎంత గొప్ప సంప్రదాయం అండి రామచంద్రమూర్తిది. అలాగని ఎక్కడైనా సత్యం తప్పుతాడని మీరు అనుకుంటున్నారేమో. ఆయన మాట గొప్పతనం ఏమిటో తెలుసా? ఆయన గురించి అడిగిన 16 గుణాల్లో ఇదొక గుణం. ఏమా గుణం అంటే, అసలు రాముడి గుణమే సత్యవాక్కు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఆయన పరమ సత్యమును మాత్రమే మాట్లాడతాడు. ఎన్నడూ రాముని నోటి వెంట అసత్యము రాదు. ఈ సత్యము చేత రాముడు ఏం గెలిచాడో తెలుసా అండి? సత్యేన లోకాంజయతి, లోకములన్నింటినీ రాముడు గెలిచాడు. రాముడు మానవుడిగా పుట్టి భగవంతుడి స్థాయికి ఎదగగలిగాడు. అందుకే ఈ సత్యమును ఉపాసన చేసిన వాడు కనుకనే రాముడు ఒక మాట అంటే సత్యమైంది. ఒక పక్షిని పట్టుకుని నువ్వు ఉత్తమ లోకములకు వెళ్ళిపో అన్నాడంతే. ఆయన ఎవరు పంపించడానికి? మనుష్యుడు కాదు. రాముడు అన్నాడంతే, జటాయువు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. అది రాముడికున్నటువంటి సత్యశక్తి. అలాగే మీరు రామాయణంలో పాత్రల్ని విశ్లేషణ చేసుకోండి. ప్రతి పాత్రకి కూడా దాని వాక్యే ఆయుధము. మీరు చూడండి, అందుకే మహర్షి మిగిలిన కాండలకి పెట్టిన పేరు సుందరకాండకి పెట్టలేదు, సుందరకాండ అన్నారు. సుందరకాండలో దేని చేత సౌందర్యము? నేనంటాను వాక్కు యొక్క వైభవాన్ని చెప్పింది కాబట్టి సుందరకాండ సుందరకాండ అంటారు. ఎక్కడ చెప్పింది వాక్కు యొక్క సౌందర్యము అని మీరు నన్ను అడగచ్చు. సీతమ్మ తల్లి లంకాపట్టణంలో అప్పటికి ఎన్ని నెలల నుంచి ఏడుస్తూ ఉన్నదండి? 10 నెలల నుంచి ఏడుస్తోంది అమ్మవారు. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. అప్పటి వరకు ఆవిడ అంత ఏడుస్తున్న తల్లి పతాక స్థాయి దుఃఖానికి ఏది? నేను నా ప్రాణం వదిలిపెట్టేస్తానని మొత్తం వాంగ్మయంలో ఎక్కడా మీరు అమ్మవారు ఊరిపోసుకున్న సంఘటన చూడరు. అది మీరు వేరొక అర్థం చెప్పినా కథాపరంగా మాత్రం ఆవిడ ఉరిపోసుకోవడానికి సిద్ధపడింది. ఉరిపోసుకోవడానికి సిద్ధపడినటువంటి సీతమ్మని స్వామి హనుమ ముట్టుకోగలరా? వెళ్ళి ముట్టుకోవడం కుదరదు ఆయమ్మని. మరి ఇప్పుడు ఎలా పైకి తీసుకురావాలి? ఆవిడ ఉరిపోసుకోకుండా ఎలా చెయ్యాలి? ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంశ్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యజహార. వాక్యం వేసేస్తారు మహర్షి దాని గొప్పతనాన్ని. ఇప్పుడు ఎలా బయటికి తీసుకురావాలి? రాముడిచ్చినటువంటి చూడామణి, రాముడిచ్చిన ఉంగరాన్ని చూపించకూడదా? కళ్ళ ముందుకు పట్టుకెళ్ళి ఇలా ఉంగరం చూపించారనుకోండి, ఏం బాహ్య స్మృతి రాదా రాముడి ఉంగరం పట్టుకొచ్చాడని? అసలు ఆవిడికి ఇప్పుడు చూసేటటువంటి వస్తువు కూడా కళ్ళ ముందు పట్టలేదు. కళ్ళు ఎదురుగుండా వస్తువుని గుర్తించలేవు, మరి చెవులు కథని ఎలా వింటాయండి? అంటే రామ కథకి, రామ సంబంధమైన విషయానికి ఆ వాక్కుకి ఉన్న శక్తి అటువంటిది. పైన కూర్చున్నవాడు ఇప్పుడు ఏం చెప్పాడు? రామకథ చెప్పాడంతే. ఒక్కసారి రామకథ చెప్పేటప్పటికీ ఉరిపోసుకుందాం అనుకుంటున్న తల్లి ఒక్కసారి ఉరి వదిలైపోయి, ఎవరు రాయినాళ్ళకి ఇక్కడ రామకథ చెప్పినవాడు అని పైకి చూసింది. చచ్చిపోతున్న వాళ్ళని బతికించడానికి ఆధారమైనదేది? వాక్కు మాత్రమే. 10 కాలాలు బతకవలసిన వాడు చచ్చిపోవడానికి కారణమేది? వాక్కి. అదేంటండి మీరు అలా ఎలా చెప్పగలరు? చచ్చిపోతున్న వాళ్ళని బతికించడానికి వాక్కు పనికొచ్చింది. ఒప్పుకున్నాం. మీరు సీతమ్మ తల్లిని హనుమ చెప్పిన కథని ఉదాహరణ చూపించారు. బతకవలసిన వాడు చచ్చిపోవడానికి మాట ఎలా ఉపయోగపడింది? రావణాసురుడు 10 కాలాలు బతకవలసిన వాడు చచ్చిపోయింది సీతమ్మ తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడు కదండి.
ఎంతటి తపశ్శక్తి సంపన్నుడు! ఇంత తపశ్శక్తి సంపన్నుడు రోజు నిద్ర లేవగానే శిశుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి పిబ విహర రమస్వ భుంచువ భోగాన్ ధననిచయం ప్రతిశామి మిదినీంచ మయి లలలనే యథాసుఖత్వం తయి చ సమేత్త లలంతు బాంధవాస్తే ఏకవేణీధరా శయ్యాం ధ్యానం మలినమంబరం అస్తానే ఉపవాసస్య నైతానోపయికానితే అని పలుకకూడని మాటలన్నీ పలికాడు. ఈ యవ్వనం శాశ్వతంగా ఉంటుందనుకున్నావా? వెళ్ళిపోతుంది. అప్పుడు నిన్ను రాముడు ఆదరించాడు, నేను ఆదరించాను అన్నాడు. అదే రాముడంటే. రాముణ్ణి నిందించాడు, సీతమ్మని నిందించాడు. ఇలా రోజు వచ్చి సీతమ్మతో మాటలాడకూడని మాటలు మాట్లాడి 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 ఏ స్థితికి చేరుకున్నాడు? ఇక నువ్వు చేసిన పాపం నుంచి ఎక్కడ తప్పించుకుంటావురా అని అడిగినాడు 10 నెలల తర్వాత. బాగా మూట కట్టే. ఈ మూట కట్టిన పాపం ఏమైపోయింది? ఫలితం ఇవ్వడానికి సిద్ధపడింది. ఇప్పుడు దీని రహస్యం ఎవరు చెప్పేశారు? నువ్వు మాట్లాడిన మాటల ఫలితం ఎక్కడ ఉంటుందో స్వామి హనుమ చెప్పేశారు. ఎక్కడ చెప్పేశారు? తదేవ ఫలమందేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. ఇతపూర్వం తపస్సు చేశావు, కాంచలంకాధిపత్యం పొందావు. ఇప్పుడు చెయ్యకూడని మహాపాపం చేశావు, పరదారని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడావు. దీనికి ఏమిటి నీకు శిక్ష? మూలఘాతి, నీ ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ మాట? ఉరే, నువ్వు ఆవిడ్ని తీసుకెళ్లి ఆవిడతో మాట్లాడకూడని మాటలు మాట్లాడితే నువ్వు చచ్చిపోతావు రా అని చెప్పాడు మహానుభావుడు. ఎవడు చెప్పేశాడు ఈ విషయాన్ని? మారీచుడు చెప్పాడు అరణ్యకాండలో. ఎదరెదర రావణాసురుడు దేని వల్ల చచ్చిపోతాడో ఆయన చెప్పాడు. హాయిగా సంతోషంగా నువ్వు భార్యలతో పిల్లలతో సంతోషంగా సుఖంగా గడపరా. ఎందుకురా నువ్వు అనవసరంగా మా కృధా రామ విప్రియం, రామునికి ప్రియము కాని పని చేయవద్దు. సీతమ్మ తల్లిని తీసుకెళ్లడం మొదటి అప్రియం, ఆవిడతో అలా మాట్లాడడం రెండో అప్రియం. అందుచేత నువ్వు ఈ చేసినటువంటి పనుల వలన నశించిపోతావు. చాలా మంది అనుకుంటారు సీతమ్మ తల్లి సుందరకాండలో దేని వల్ల ఊరడిల్లినది అని నేను అడిగాను అనుకోండి. సాధారణంగా ఏం చెప్తారంటే సుందరకాండలో పతాక స్థాయి ఘట్టము సీతమ్మ తల్లికి హనుమ ఉంగరమిచ్చినటువంటి సందర్భము అనుకుంటారు. కాదు, అది కానే కాదని నేను అంటాను. మీరు ఎలా అనగలరు? మీ నోటికి వచ్చిందని వేశారా? లేకపోతే మీకేమైనా ఆధారం ఉందా? ఉన్నది. సుందరకాండలో మీరా సీతమ్మ తల్లి దుఃఖాన్ని పోగొట్టిన వాళ్ళు మా స్వామి హనుమ పోగొట్టారు. ఆయన ఏం చెప్పారో తెలుసా అండి? ఉంగరం ఇస్తే దుఃఖం పోయిందని ఆయన చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు? సుందరకాండ చివరిలో చెప్పారు, తతోమయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అని చెప్పారు. సుందరకాండలో హనుమ చెప్పింది ప్రమాణమా? నీ చెప్పింది ప్రమాణమా? హనుమ చెప్పింది ప్రమాణం. సుందరకాండలో సీతమ్మ ఊరట పొందినది ఎవరితో చెప్తున్నారు ఈ విషయం? రామచంద్రమూర్తితో చెప్తున్నారు. అది సత్యము కాని విషయాన్ని రామచంద్రమూర్తి ముందు కూర్చుని నాయందు సీతమ్మ ఎట్లున్నది అని అడిగితే కొన్ని కోట్ల వానరములు చెప్పలేని మాట స్వామి హనుమ ఒక్కరు వచ్చి చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు ఆవిడున్న స్థితి ఏమిటో. ఆవిడ చాలా ఆనందముగా ఉన్నది అన్నారు అనుకోండి, అంటే నేను పక్కన లేకపోయినా ఆనందంగా ఉంది, ఇంక నేను వెళ్ళడం ఎందుకంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడారో చూడండి హనుమ. తతోమయా వద్భిదీన భాషిత. సీతమ్మ సుందరకాండలో దేని వల్ల ఊరడిల్లినది? రామా, నీ ఉంగరము వలన కాదు. నేను నీ క్షేమ వార్త నా వాక్కుగా ఆవిడికి చెప్పాను, నా నోటి మాటగా. తతోమయా వద్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత. నీ క్షేమము ఆవిడికి మంగళకరము. నువ్వు క్షేమంగా ఉన్నావు. నీ ఉంగరం పట్టుకెళ్ళి ఇచ్చేస్తే సరిపోయిందా? నువ్వు క్షేమంగా ఉన్నావు. రెండు, ఆవిడని రక్షించాలన్న పూనికతో ఉన్నావు. ఆయనకి ఆలంబనం దొరికింది సుగ్రీవుడు. అన్ని దిక్కులా వానరములు వెతుకుతున్నారు. యుద్ధ సన్నిధుడై ఉన్నాడు. రాముడు వచ్చేస్తాడు.
రావణ సంహారం జరుగుతుంది. అమ్మా నువ్వు సీతమ్మ రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకాన్ని పొందుతావు. ఇది శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ. హనుమ చెప్తున్నారు, మమ నేనిచ్చానని చెప్పారు. మీరా ప్రమాణం. సుందరకాండలో హనుమ చెప్పిన వాక్కా ప్రమాణం, హనుమ చెప్పిన వాక్కు ప్రమాణం. నేను ఏ మాటలు మాట్లాడానో ఆ మాటల వలన సీతమ్మ తల్లి మనస్సు యందు శాంతి కలిగినది. ఇప్పుడు చెప్పండి, 10 నెలలు కంటి నుంచి బాష్పధార ఆగకుండా ఏడ్చినటువంటి సీతమ్మ తల్లి ముఖమునందు మళ్ళీ ఆనందము కలిగేటట్టు చేయగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచమునందు దేనికి కలిగినది? వాక్కునకు కలిగినది. ఇది సుందరకాండ తీర్పు. రామాయణంలో వాక్కు గురించి మాట్లాడలేదని మీరు ఎలా చెప్పగలరు? రామాయణం వాక్కు గురించే మాట్లాడింది. కాబట్టి శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ. సీతమ్మ తల్లి నువ్వు తన గురించి దుఃఖిస్తున్నావని దుఃఖిస్తోందంతే తప్ప ఆవిడ ఇవాళ వేరు కారణం చేత ఆమె యందు దుఃఖము లేదు. ఇది నువ్వు నన్ను నమ్మి పంపినందుకు నేను చేసినటువంటి కృత్యము. ఇప్పుడు రాముడు హనుమకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటో తెలుసా అండి? హనుమకి ఏ బహుమానం ఇవ్వాలో వాచికంగా చెప్పింది ఉత్తరకాండలో చెప్పారు. సుందరకాండలో కాని యుద్ధకాండలో కాని లేదు. ఉత్తరకాండలో హనుమ దగ్గరికి హనుమని పిలిచి ఒక మాట అంటారు రామచంద్రమూర్తి. హనుమ నాకెందరో ఉపకారం చేశారు, నేను ప్రత్యుపకారమును చేశాను. ఎందుకని? ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం ఆర్షధర్మం కనుక. కానీ నువ్వు నాకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారము చేయవలెనన్న ఊహ నా యందు రాకుండా నీవు చేసిన ఉపకారము నా యందు జీర్ణమగుగాక. ఇది రామాయణం మొత్తం మీద రాముడు ఒక్క హనుమతో తప్ప వేరొకరి ఎవ్వరితో చెప్పని మాట చెప్పి, సుందరకాండలో సీతమ్మ తల్లి గురించి చెప్పగానే కౌగిలించుకున్నారు. ఈ కౌగిలింత దక్కింది ఒక్క హనుమకి మాత్రమే. రామాయణంలో ఇంకెవ్వరికీ దక్కలేదు. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను. నేను సంపూర్ణ రామాయణం ప్రవచనాలు చేసినటువంటి కొత్తల్లో మనకి శరన్నవరాత్రులు అవి పూజలు చేయిస్తుంటారే ఒక మహానుభావుడు, ఆ సుబ్రహ్మణ్య శర్మ గారు. సుబ్రహ్మణ్య శర్మ గారి బావమరిది ఆ కోనసీమ యందు ఒక పల్లెటూరు, నాకు ఆ పేరు జ్ఞాపకం లేదు, నేను కరెక్ట్గా చెప్తే అమ్మా ఆ కాట్రేని కోణలో ఉంటాడు ఆయన. చాలా పిల్లవాడు, ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు అనుకుంటాను. అతను రామాయణం అంతా విని చాలా సంతోషాన్ని పొంది కోటేశ్వరరావు గారికి నేను ఏమైనా బహుమానం పట్టుకెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను బావా, ఏం పట్టుకెళ్ళానని అడిగాడు. అడిగితే కోటేశ్వరరావు గారికి బహుమానాలు అవి ఏం తీసుకోర్రా, ఏం పట్టుకెడతా వద్దులే అన్నారు. అలా అంటూనే ఉన్నాను, బట్టలు అవి పుచ్చుకున్నాను అనుకోండి, అది వేరు మాట. కానీ మరి ఏమిస్తామంటే కోటేశ్వరరావు గారు కాదనలేనిది ఒకటి ఇస్తాను అని వాళ్ళ నాన్నగారికి జ్యోతిషం బాగా తెలుసు. ఒక సుముహూర్తం పెట్టించుకుని నేను ఇది అని వెయ్యను, నా కుంచె ఎలా కదిలిపోతే అలా కదిలిపోతుంది, అందులోంచి ఏదొస్తే నేను అది ఫోటో కొట్టించి కోటేశ్వరరావు గారికి బహూకరిస్తాను అని అతను రామాయణం సీడీలు వింటూ కుంచె పట్టుకుని గీయడం మొదలుపెట్టాడు. రామాయణం వింటూ రోజు గీయగా అది చిట్ట చివరికి దేని కింద మారిందో తెలుసా అండి? అది హనుమని కౌగిలించుకున్న రామచంద్రమూర్తి. ఇద్దరి ముఖాలు కనపడుతున్నటువంటి పెద్ద ఆలింగన సన్నివేశం వచ్చింది ఫోటో కింద. వస్తే నేను అది పూర్తయిన కొత్తల్లో అనుకోకుండా నేను కాట్రేని కోణవతల ఏదో ఇంకొక ఊర్లో ఉపన్యాసానికి వెళ్ళాను. ఇలా మా కామరాజు గారు వాళ్ళు నాతోనే ఉన్నారు. నేను తిరిగి వచ్చేస్తుంటే ఒక్కసారి మా ఇంట్లో ఆగండి అన్నారు. అబ్బో ఎందుకంటే ఆలస్యం అయిపోతుంది, మేము వెళ్ళిపోతా ఉన్నాను అంటే, కాదు మీరు ఒక్కసారి రావాలన్నారు. వెళ్ళాను. వెళితే ఆ పిల్లవాడు చూపించినటువంటిది చూసి నేను తెల్లబోయాను నిజంగా. రామచంద్ర ప్రభువు అది నాకు బహూకరించాలనుకుని ఉంటారు, అందుకే రామాయణం వింటూ గీస్తే ఇది వచ్చింది అని ఆ రోజు అనుకున్నాను. చిత్రం ఏమిటో తెలుసా అండి? దాన్ని తీసుకురావడానికి ఎత్తబోతే నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం ఏమిట్రా,
ఆ పిల్లవాడు తెచ్చి నీ ఇంట్లో ఇచ్చి బహూకరిస్తాడు. అంత తపస్సు చేశాడు ఆ పిల్లవాడు అనుకున్నాడో ఏమో రామచంద్ర ప్రభు. మేము దాన్ని ఎత్తలేకపోయాం, అంత బరువు ఉంది. అంత బరువున్న దాన్ని ఎలా తెచ్చాడో తెలియదు. తీసుకొచ్చి నాకు బహూకరిస్తే నాకు దాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. తదనంతరం ఈ మధ్య కాలంలో నేను ఫ్లాట్ తీసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు అది నాకు రామచంద్ర ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కానుకగా మనసులో భావించుకుని నేను ఆరాధన చేసుకునే పూజా మందిరంలో పెట్టుకున్నాను దాన్ని. కాబట్టి చూడండి, వాక్కునకు ఫలితమేమి? హనుమకి రామచంద్ర ప్రభువిచ్చిన కౌగిలింత. వాక్కు చేత ఎవరు శాంతిని పొందారు? సీతమ్మ శాంతిని పొందినది. అంత దుఃఖమునందుండి ఆత్మహత్య చేసుకుందామనుకున్న సీతమ్మకే శాంతినిచ్చిన వాక్కు నీకెందుకు శాంతినివ్వదు? అందుకే పెళ్ళవలేదండి, సుందరకాండ పారాయణ చేసుకోండి. ఉద్యోగం రాలేదు, సుందరకాండ పారాయణ చేసుకోండి. ఏమండి, ఇంట్లో భార్యకి ఒంట్లో బాగుండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు, సుందరకాండ పారాయణ చేసుకోండి. మీ మనస్సులో అశాంతికి ఏది కారణమైనా సుందరకాండ పారాయణ చేసుకోండి. ఏముంది సుందరకాండలో? హనుమ యొక్క వాక్కు ఉన్నది. హనుమ వాక్కుకి ఇంట్రడక్షన్ ఎక్కడ? ఒక్కొక్క వాక్ అండి మనిషిని చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టు చేస్తుంది. ఆ వాక్కు మీకు పైకి చూడడానికి ఇందులో ఏముందండి అని మీకు అనిపించవచ్చు, కానీ అది మిమ్మల్ని జీవితాంతం గుర్తుండిపోయేటట్టు చేసేస్తుంది. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం గుర్తొస్తోంది. మనుచరిత్ర రచన చేస్తే మనుచరిత్రని అల్లసాని పెద్దన్న వ్రాశాడు అని రాసుకోవచ్చు. రచన అల్లసాని పెద్దన అని రాసుకోవలసినటువంటి పెద్దన గారు ఎంత పెద్ద సమాసం వేశారంటే దానికి శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖాంక పంకజాక్షపాదాంబుజాధీన మానసేందిందిరనందవర ప్రవంశోత్తం శతకోపతాప ప్రసాదాదితా సాధిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిషమను సంభవంబరు మహాప్రబంధంబో అని రాసుకున్నాడే. ఇన్ని వాక్కులున్న అల్లసాని పెద్దన గారు ఏమని ఏడ్చాడో తెలుసా అండి? రాయలవారు చచ్చిపోతే ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమునకీ వెతగునని తానే పదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెదనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబనగుచు అన్నాడు. ఆంధ్ర కవితా పితామహ బిరుదందుకున్నవాడు ప్రేమతో కనపడేటప్పటికల్లా ఆంధ్ర కవితా పితామహ అని నన్ను పిలిచిన రాయలు వెళ్ళిపోయిన తరువాత జీవోత్సవంగా బతుకుతున్నానంతే. ఇంకా నాలో ఉన్న కవన శక్తి రాయలతో వెళ్ళిపోయింది, రాయల పిలుపుతో వెళ్ళిపోయింది అన్నాడు. ఒక్క పిలుపు ఒక కవిలో ఉన్న కవన శక్తిని తీసుకెళ్ళిపోయింది. ఎవరిని? అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని పేరు. ఏ మహానుభావుడు మనుచరిత్ర ప్రారంభం చేస్తే శ్రీవక్షోజకడంగమాబనదపై జన్నొందలంబోదరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిని నిలిపినాడో జనంగ వందారు సనందనాది నిజభక్త శ్రేణి కిందోచురా జీవచ్చుండు కృతార్థు చేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్నట్టు కృష్ణరాయాధిపుడికి శుభదృష్టి కలుగుగాక, ఆయనపై దేవతల యొక్క అనుగ్రహము కలుగుగాక అంటూ ప్రారంభించాడో అలవోకగా పద్యాలు ఏ హిమాలయాల్లో వర్ణించవలసి వస్తే అతజని కంచ భూమి సురులంబర చుంబిశరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట భంగ తురంగ మృదంగ నిస్పన స్ఫుట నటనాను రూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరీణు కరకంపిత సాలముచిత శైలమున్. అలవోకగా పడిపోయే అలసాని వారి పద్యాలు. అటువంటి పెద్దన చెప్పుకున్నాడు ఆంధ్ర కవితా పితామహాని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబనగుచు. ఉండి చచ్చిపోయిన వాడితో సమానం నేను, జీవోత్సవాన్ని. రాయలు వెళ్ళిపోయిన తర్వాత ఇక పెద్దన లేడన్నాడు. ఎందుకు లేడు పెద్దన? ఏమైపోయింది నీ కవన శక్తి? నేను కనపడేటప్పటికీ ఆంధ్ర కవితా పితామహ అని ప్రేమతో పిలిచాడయా, ఆ పిలుపు వినపట్టలేదు, గంటం కదలటం లేదన్నాడు. చూశారా? ఒక్కొక్క వ్యక్తి ప్రేమ, ఆ ప్రేమతో కూడినటువంటి పిలుపు యువతల వారిలో ఉన్న వైభవాన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది. ఆ బెంగ
వాక్కుకి బలం లేదని మీరు ఎలా అనగలరు? వాక్కుకంత శక్తి ఉంది. అందుకే మీరు రామాయణంలో చూడండి, మొట్టమొదటిసారి హనుమ దర్శనం అవగానే రామాయణంలో ఆయన సన్యాసి రూపంలో వచ్చి కలిశారు రామలక్ష్మణుల్ని. వెంటనే రామచంద్రమూర్తి ఒక మాట అంటారు, నా యజుర్వేద వినీతస్య, నా ఋగ్వేద వినీతస్య, నా యజుర్వేదధారిణ, నా సామవేద విదుష, అటువంటి వాడు తప్ప ఇలా మాట్లాడడం కుదరదయా అన్నాడు. నా ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదం బాగా చదువుకున్నవాడు, యజుర్వేదం బాగా చదువుకున్నవాడు, ఆ తర్వాత సామవేదం బాగా తెలుసుకున్నవాడు, వాడు తప్ప ఇలా మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేడు అంటే రామచంద్రమూర్తి చెప్పేశారు ఒక చోట, వాక్కు చేత ఇటువంటి మంత్రిని పొందినటువంటి రాజు ఎటువంటి స్థితిని పొందుతాడో తెలుసా? వాక్కు, చక్కటి వాక్కు కలిగినటువంటి మహామంత్రి రాజుకి శుభాల్ని తీసుకొస్తాడు. తన వాక్కు చేత శత్రువుల్ని పడగొడతాడు. తన వాక్కు చేత ప్రభువుకి సమస్త క్షేమములను చేకూరేటట్టు చేస్తాడు. ఇదిగో హనుమకి అటువంటి వాగ్వైభవం ఉందయ్యా అన్నాడు. మీరు చూడండి, ఇది పరమ యథార్థం. ఎందుచేత అంటే సామవేదానికి ఒక లక్షణం ఉంది. నేను ఇవాళ ఆ శ్లోకాన్నంతటిని గురించి నేను వ్యాఖ్యానం చేయలేను, కానీ సామము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? సామ అంటే మనశ్శాంతినిచ్చున్నది. మీరు సామవేదం వింటున్నారనుకోండి, మనస్సుకు ఆనందం కలుగుతుంది. అందుకే సంగీతమపి సాహిత్యం సరస్వతశ్చాస్తనద్వయం ఏకమాపాత మధురం అన్యత్ ఆలోచనామృతం. సంగీతం మీకు అందులో గమకాలు తెలియకపోయినా, రాగతాల జ్ఞానము లేకపోయినా, ఆ కీర్తనలు వింటుంటే మీ మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. ఎందుకు పొంగిపోతుందో తెలుసా అండి? సంగీతం సామవేదంలోంచి వచ్చింది. సామవేదంలో ఉన్న మంత్రాలు ఆ స్వరానికి తగినట్టు పలుకుతుంటే మీకు తెలియకుండా మనశ్శాంతినిస్తాయి. ఈసారి నాకు ఒక కోరికుంది. కంచి పట్టణంలో ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు. వారిని అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకొచ్చి ఒక గొప్ప యాగం ఒకటి చెయ్యాలి అని నాకు కోరికుంది. వారు సామవేదం జరుగుతారు, అప్పుడు చూద్దురుగా నా యాగంలో ఎలా ఉంటుందో సామవేదం అంటే. అసలు సామవేదం వింటూ ఉంటేనే మనశ్శాంతి పొందేస్తాడు. 2, సామవేదంలో మంత్రాలని సక్రమంగా జరగగలిగితే అంతఃశత్రువుల నుండి బాహ్య శత్రువుల వరకు గెలవచ్చు. కాబట్టి ఈయన ఇలా మాట్లాడడంలో తన ప్రభువుకి క్షేమాన్ని చేకూరుస్తున్నాడు. యజుర్వేదం వచ్చినటువంటి వాడికి కర్మ సంబంధమైనటువంటి జ్ఞానమంతా తెలిసి ఉంటుంది. ఎందుకంటే యజుర్వేదం అద్వైతానికి మూలం. అందులో రుద్రాధ్యాయం ఉందండి. రుద్రాధ్యాయంలో ఏముంది? అంతటా బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే. నమచ్చోరాయిచ శిష్యాయిచ ఫేన్యాయిచ శిఖత్యాయిచ ప్రవాహ్యాయిచ, అన్నీ బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మము. దొంగ దొంగ వడ్రంగి, మిరుపు, నీరు, కొమ్మ, ఆకుపచ్చతనం అన్నీ బ్రహ్మమే. బ్రహ్మము కానిది లేదు, బ్రహ్మము కానిది లేదంటుంది రుద్రాధ్యాయం. అది యజుర్వేదంలో ఉంది. అందుకే హనుమ రాముడి గొప్పతనమేమి అని అడిగింది సీతమ్మ. అంటే మొట్టమొదట చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా అమ్మా? రాముడు యజుర్వేద వినీతస్య, రాముడికి యజుర్వేదం బాగా తెలుసు. అంటే అంతటా బ్రహ్మమును చూడగలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వసవో సమః అని చెప్తూ ఆయన యజుర్వేదం బాగా తెలుసున్నవాడమ్మా అంటారు. అంటే మిగిలిన వేదాలు తెలియవా రాముడికి? యజుర్వేదం బాగా తెలుసమ్మా అనడంలో అంతటా బ్రహ్మమును చూడగలిగిన బ్రహ్మజ్ఞాని. అక్కడే సర్వభూత హితే రతః, అన్ని భూతముల యందు హితమును చూడగలిగిన లక్షణం ఇందులో చర్చితే రాముడికి అని చెప్పారు ఆయన. ఇది హనుమ యొక్క ప్రజ్ఞ అంటే. కాబట్టి ఈ హనుమని చూడగానే రామచంద్రమూర్తి ఈ మాటలు చెప్పారు. మాట్లాడడమునందు చాలా గొప్పవాడు. 2 బిరుదులు ఇచ్చారండి హనుమకి. వాక్య కుశల, వాక్యజ్ఞ. అంటే మాట్లాడుతున్నటువంటి మాట యొక్క అర్థము, మాట యొక్క గొప్పతనము బాగా తెలుసున్నవాడు. 2, బాగా మాట్లాడుట చేతనైనవాడు. ఈ 2 లేకపోతే అయోమయావస్థ ఉంటుంది ప్రపంచంలో. మీరు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకున్నారనుకోండి,
ముందు మీరు చెప్పాలనుకున్న విషయం గురించి మీకు లోపల చాలా స్పష్టత ఉండాలి. 2, మీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే పూనిక. నేను చెప్తున్నది పరమ సత్యము, నేను అసత్యం చెప్పట్లేదు, నేను చెప్తున్నది సిద్ధాంతము అంతే, అందులో ఏం రాజీ లేదు, ఇంకా నేను మాట్లాడుతున్నది నిజం మాట్లాడుతున్నాను అన్న ధైర్యం మీకు ఇక్కడ లేకపోతే మీరు గొణుగుతారంతే, మీరు మాట్లాడలేరు, మీకు భయం ఉంటుంది. ఎందుకంటే ఏమో నేను చెప్తున్నది నిజమో అబద్ధమో, రేపు పొద్దున ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, ఇలా చెప్పచ్చో చెప్పకూడదో, ఈ అనుమానం మీకున్నంతసేపు మీరు ధైర్యంగా చెప్పలేరు. మీరు చెప్తున్నది నిజమని మీరు నమ్మగలిగితే మీరు చెప్పగలరు. మీరు చెప్తున్నది మీరు ఆచరించగలరన్న ధైర్యం మీకుంటే మీరు చెప్పగలరు. లేకపోతే అది చెప్పడానికి మీకు భయం. వేదిక దిగగానే ఎవడడుగుతాడో మళ్ళీ దీని గురించి అన్న భయం పట్టుకుంటుంది. అందుకే మీరు చూడండి, రాముడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎంత సరళంగా మాట్లాడతాడో, ఎంత మధురంగా మాట్లాడతాడో, తన భావం అంత కుండ బద్దలగొట్టినట్టుంటుంది. మళ్ళీ మీరు రాముడిని ఇంకోసారి అడగడానికి ఉండదు అవకాశం. అంత స్పష్టంగా మాట్లాడతాడు. తప్ప మొహమాటం ఉండకూడని విషయాలు ఏ ఉంటాయో వాటి విషయంలో నిర్మోహమాటంగా మాట్లాడతాడు. కొన్ని విషయముల యందు నిర్మోహమాటంగా మాట్లాడడం మనిషికి రావాలి. అలా రాలేదనుకోండి మాట్లాడడం, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు పాడవుతారు. ఇలా ఎవరికి ఉండాలో తెలుసా అండి? మొదటి లక్షణం గురువుకు ఉండాలి. గురువు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడగలగాలి. తన ఉద్ధరణకి సంబంధించి మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడాలి. ఇది నన్ను పతనావస్థకి తీసుకెళ్లిపోతోందేమో అని అనుమానం వచ్చిన చోట మొహమాటంతో ఉండకూడదు, నిర్మోహమాటంగా మాట్లాడాలి. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. రామకృష్ణ పరమహంస దక్షిణాపూర్లో ఉండగా భార్య శారదాదేవి వచ్చింది. వస్తే శారదాదేవి కాపరానికి వచ్చింది. వివాహం చేసుకున్నారు, శారదాదేవి కాపరానికి వచ్చింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెయ్యాలి? కాపరం చేయాలి. ఇంకింతకన్నా ఇంకో మాట నేను చెప్పడానికి అవకాశం ఏం లేదు. పెళ్లి చేసేసుకున్న తర్వాత ఆడపిల్ల అత్తారింటికి వస్తే ఏం చేస్తాడండి మగాయన? సంసారం చెయ్యాలి, ఆవిడితో కలిసి కాపరం చెయ్యాలి. ఇంకంతకన్నా ఏం ఉండదుగా. ఇప్పుడు ఆవిడ వచ్చి నిలబడింది గుమ్మంలో. రామకృష్ణ పరమహంస ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. తన ఉద్ధరణకి సంబంధించిన విషయం, సంసార రూపమునందు భార్య వచ్చింది కాదనడానికి, ఇప్పుడు నేను నీతో సంసారము చెయ్యను, ధర్మమునకు వ్యతిక్రమణ, నేను నీతో సంసారం చేస్తాను, రా, వచ్చావు కదా, పెళ్లి చేసుకున్నాను కదా. తను ఏ మార్గంలో ఉండాలనుకుంటున్నాడో దాంట్లోంచి జారిపోతున్నాడు. మళ్ళీ ఏ జన్మలో మనుష్య జన్మ వస్తుందో, ఇంత పూనికి ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు తను స్పష్టంగా మాట్లాడాలి భార్యతో. ఎంత జాగ్రత్తగా ఉంటారో చూడండి మహాత్ములు. వాక్కు విషయంలో అవగాహన ఉండాలి మనిషికి. ఇంకొకడెవడో మీకు సలహా చెప్పడం కాదు, చేత కాని వాడు మీరెలా మాట్లాడాలో సలహా చెప్పడం ఏంటండి? మీరెలా మాట్లాడాలో మీరు నిర్ణయించుకోగలగాలి. నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, మీకు ఆ పూనిక ఉండాలి. ముందు మీరు ఎలా మాట్లాడాలో మీకు తెలియడానికి అహంకారం కాదు, శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. గురువుతో కలిసి తిరిగి ఉండాలి. మీ వాక్కు యందు మీకు ఆ నేర్పరితనం ఉండాలి. ఎలా అడిగారో చూడండి పరమహంస. శారదాదేవి దగ్గరికి వెళ్ళి, నన్ను సంసారలంపటములోనికి ఈడ్చివేయుటకు నీవు వచ్చితివా అని అడిగారు. ఎస్ అందనుకోండి ఆవిడ, అంతే, లొంగాలి. ఎందుకంటే తాళి కట్టారు, సంసారం చెయ్యాలి. శారదాదేవి అంది, నేను మిమ్మల్ని సంసారములోకి దించుటకు రాలేదు, ధర్మపత్నిగా మీ ధర్మమునందు తోడ్పడి చెయ్యిచ్చి ఒకరినొకరం ఉద్ధరించుకోవడం కోసమని నేను వచ్చాను అంది. నీవు లోపలికి రావచ్చు. ఇప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా అండి? పరమహంస కాళ్ళు జాపు కూర్చుంటే అప్పుడే కాళికాదేవి అర్చన చేసి వచ్చారు, శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆవిడ కాళ్ళొత్తుతోంది భార్య. కాళ్ళొత్తుతుంటే పరమహంస కూర్చునున్నారు. కూర్చునుండగా శారదాదేవికి అనుమానం వచ్చింది ఒక స్థితిలో. ఇంత పూజ చేస్తున్నాడు కదా, యవ్వనంలోనే ఉన్నాడు కదా, నేను భార్యని కదా, స్పృశిస్తున్నాను కదా, ఈయన భావమేమి? ఇంద్రియములను తొక్కి పెడుతున్నాడా, ఇంద్రియాల్ని గెలిచి ఉన్నాడా, మనోవికారము లేదా అని కాళ్ళొత్తుతూ శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఒక మాట అడిగింది, నా యందు మీ భావమేమి అని అడిగింది. ఆయన వెంటనే 2 చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని
పరమహంస అన్నారు, నేను ఇప్పుడే ఏ కాళికని అర్చించి వచ్చానో ఆ కాళికాదేవి నా ఎదురుగుండా ఉన్న చిత్తరువులో కనపడుతున్న జగదంబ, నా కాళ్ళు పడుతున్న మాత, ముగ్గురి యందు అభేదము గోచరించుచున్నది అన్నారు. సహభాషాలు ఎంత స్పష్టత చూడండి. తన ఆధ్యాత్మిక ఉద్ధరణ యందో అంత స్పష్టంగా ఉండాలి వాక్కు. తప్ప జీవితంలో ప్రతిదానికి నీళ్లు నవలడమే అలవాటైందనుకోండి. మీరు ఒక్కొక్కరిని చూడండి, ఏది మాట్లాడినా కాపట్యమే, ఏది ప్రకటంగా ధైర్యంగా మాట్లాడడం, ఏది చెప్పడం. ఆయన చెప్తే మీరు అనుమానపడాలి, ఎందుకు చెప్పాడంటే ఇవాళ నాకు ఇదని. తప్ప వాడి జీవితంలో వాడు ఎంత చిన్న విషయాన్ని కూడా మామూలుగా మాట్లాడడం. ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడకూడదంటాడు. వాడికి అదో సిద్ధాంతం ఉంటుంది, అలా మాట్లాడకూడదండి. మనం ఇప్పుడు సత్యాన్ని దాచేయాలి, దాచేసి అవతల వాడి దగ్గర మనం విషయాలు సేకరించాలి. అందుకని మాట్లాడుతుంటాడు. ఎప్పుడు నేను ఇది చేస్తున్నాను అని చెప్పడం భయం, ఎప్పుడూ కాపట్యం వాక్కునందు. వాక్కు మీ శీలాన్ని బయట పెట్టేస్తుంది. మీరు మాట్లాడే మాటని బట్టి మీ శీలాన్ని లెక్క కట్టేస్తారు పెద్దలు. మీరు మాట్లాడే మాటని బట్టి మీకు లోపల ఎంత పూనికుందో బయటపడిపోతుంది. ఇది రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పే ఒక విషయాన్ని మీకు చెప్తాను. రాముడు రాజీ పడకూడని విషయాల దగ్గర ఎంత కుండబద్దల కొట్టినట్టు మాట్లాడతాడో చూడండి. అలాగని అవతల వాళ్ళ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడడం చాలా మధురంగా ఉంటుంది. కానీ ఇంకా మళ్ళీ మీరు బతిమాలడానికి ఇలా వేళ్ళు విరుచుకోవడానికి అవకాశాలు ఏమి ఉండవు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య భరతుడు వచ్చాడు కదా, రాజ్యం తీసుకోమన్నాడు కదా, రాజ్యం ఎవరి కోసం నాన్నగారు అడిగారో ఆ భరతుడే వచ్చి అడిగాడు కదన్నయ్యా అని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి అన్నారు, ఒక చిన్న శ్లోకం చెప్పారంటే, నేయమ్మ మహీ సౌమ్య దుర్లభా సాగరంబర నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ. శ్లోకం ఎలా ఉందండి? చాలా సరళంగా ఉంది. భావం ఏమిటో తెలుసా అండి? కోసల రాజ్యం కాదు లక్ష్మణ, అయోధ్య కాదు, నేయమ్మ మహీ సౌమ్య దుర్లభా సాగరంబర. ఈ సమస్త భూమండలం ఎంతవరకు ఉన్నదో ఆ భూమండలం అంతటినీ తీసుకొచ్చి నాకు ఇచ్చేసిన. దుర్లభం, ఎవరికి అలా దొరకదు భూమండలం అంతా. ఒకవేళ భూమండలం అంతా ఇచ్చినా ఈ భూమండలం కాదు. శక్రత్వమపి లక్ష్మణ, నాకు దేవేంద్ర పదవిని ఇచ్చేస్తున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పినా, నేయమ్మ మహీ సౌమ్య దుర్లభా సాగరంబర నహీచ్ఛేయమధర్మేణ. ఎంత గొప్ప మాటో చూడండి. అధర్మంగా అది వస్తోందనుకున్నప్పుడు పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేనని నువ్వు తెలుసుకో. ఇప్పుడు పుచ్చుకోవాలో పుచ్చుకోకూడదో నేనా చెప్పవలసిన వాడిని, నువ్వు అధర్మం నేను చెప్పవలసిన వాడిని. ఎవడు పుచ్చుకోవాలో వాడిష్టం, పుచ్చుకోవాలో పుచ్చుకోకూడదు. నువ్వెవడివి పుచ్చుకోకూడదని చెప్పడానికి? నీ పరిమితి నువ్వు తెలుసుకో. ఎంత అందులో కాషన్ ఆర్డర్ ఉందో చూడండి. ఎంత లక్ష్మణుడైతే మాత్రం సైజ్ చేసేసాడంతే రామచంద్రమూర్తి. ఇంకొకసారి నువ్వు జోక్యం చేసుకోక్కర్లేదు ఈ విషయంలో. అంతర్లీనమైన శబ్దం అంటే అయోధ్యకి మళ్ళీ 10 మాటలు రమ్మని బతిమాలితే వెళ్ళిపోయేవాడిని అనుకుంటున్నావా? లేకపోతే భరతుడు వచ్చాడని వెళ్ళిపోతాననుకుంటున్నావా? లేకపోతే నేను కోదండ విద్యాపారంగతుండని అడవి మీద మొహం మొత్తి యుద్ధం చేసి మళ్ళీ రాజ్యం తీసుకుంటాననుకుంటున్నావా? ఇది కాదురా. భూమండలం అంతా ఇచ్చిన, ఇంద్ర పదవిని ఇచ్చిన, నహీచ్ఛేయ, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. నిర్ణయించుకోవలసిన వాడిని నేను. నువ్వు పట్టుకొచ్చి ఇస్తే నేనేం పుచ్చేసుకోను. అలాగా ఇచ్ఛ నాకు కలగాలి. ఎలా? ఇది ధర్మబద్ధమే అని నాకు నమ్మకం కలగాలి, అప్పుడు పుచ్చుకుంటాను. అది ధర్మబద్ధము కాదు అని నాకు అనుమానం వచ్చిందనుకో, ఈ ఇంద్రపదవైనా బ్రహ్మాండమైనా నేను అవతల బారేస్తాను, నేను పుచ్చుకోను. నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ పేరు పెట్టి చెప్పాడు. ఇక మళ్ళీ రాముడికి వెళ్ళి చెప్పగలరండి మీరు ఇలా చెయ్యి అని? సీతమ్మ తల్లి ఇలాగే ఒకసారి అయోధ్యకాండలో చెప్పబోయింది ఆవిడికి. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద ప్రసంగం చేసిందో సీతమ్మ ఆ రోజున. ఆ అరణ్యవాసంలో బహుశా అంత పెద్ద ప్రసంగం సీతమ్మ చేసింది అదొక్కటే.
ఆవిడ ఒక మాట అంది, అసలు నిన్ను ఎవరు కోదండం పట్టరమ్మన్నారు అని అడిగింది. ఈ కోదండం ఎందుకు, ఈ బాణాలు ఎందుకు, ఈ ఉండబట్టి నువ్వేం చేసావో తెలుసా? ఆ ఋషుల దగ్గరికి ఎడితే వాళ్ళేమో మమ్మల్ని రావణాసురుడు పీడిస్తున్నాడంటే నేను చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావు. 14 ఏళ్ళు ముక్కు మూసుకుని అరణ్యవాసం చేసుకుని ఏదో పర్ణశాల వేసుకున్నాం, అందులో కూర్చుని రోజు వెళ్ళి గంగా స్నానం చేసి మనం తిరిగి వెళ్ళిపోతే అయిపోదాయా? ఎందుకు ఇవన్నీ మనకి? నిన్నెవరు చేయమన్నారు ఈ ప్రతిజ్ఞ అని అడిగింది. అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? సీత, నీకు నువ్వు ఇన్ని విషయాలు చెప్పావు కాబట్టి నీకు నేను ఒక మాట చెప్తున్నాను. ఇందులో సీతమ్మ ఒక అందమైన మాట కూడా చెప్పింది. వెనకటికి ఎవరో ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు ఎలా పాడి చేద్దామని చూశాడు ఇంద్రుడు. ఏదో దేవకాంతలు వచ్చి తపస్సు చేసినా ఆయన లొంగలేదు. లొంగకపోతే ఆయన పరుగున ప్రాణభయంతో ఉన్న వాళ్ళే వచ్చేసాడు. వచ్చేసి ఓ కత్తి ఒకటి పట్టుకొచ్చి, అయ్యా నా ప్రాణం తీయడానికి ఎవరో తరువుకొస్తున్నారు, మళ్ళీ వచ్చి పట్టుకెడతాను, ఈ కత్తి మీ దగ్గర పెట్టండి అని ఆయన తపస్సు చేసుకోవడానికి కూర్చున్న ఆసనం కింద పెట్టి పారిపోతే పాపం ఏదో పారిపోతున్నాడు కదా అని అలాగే లేండని ఈ కత్తిని ఉంచుకున్నాడు. మళ్ళీ వచ్చి అడుగుతాడేమో, కత్తిపోతే బాగుండదని రోజు ఆ కత్తి మీద చెయ్యేసి కూర్చునేవాడు. రాను ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోతే ఎవరన్నా పట్టుకుపోతాడేమో అని కత్తి ఎట్టుకెళ్ళడం మొదలెట్టాడు. ఈ కత్తి ఎట్టుకెడితే కనపడ్డ కొమ్మని కనపడ్డ రెమ్మని కొట్టడం మొదలైంది. ఇలా కత్తి చేత్తో పట్టుకోవడం వల్ల భావన యందు వ్యగ్రత ప్రబలి కొన్నాళ్ళకి జేబు దొంగై దారి దొంగై నాశనం అయిపోయాడు. ఒక్క కత్తి దగ్గరుంటే తపోభ్రష్టుడయ్యాడు. ఈ కోదండం నీ దగ్గర ఉండడం వల్ల వచ్చింది ఈ ప్రమాదం అంతా అంది ఆవిడ. ఆయన అన్నాడు, సీత నేను ఒక్క మాట చెప్పనా? ఇవాళ నువ్వు ఈ మాట చెప్పావు. నేను క్షత్రియుడను సహజంగా, కాబట్టి నా లక్షణం ఏమిటి? లోకాన్ని రక్షించాలి. గోబ్రాహ్మణ హితార్థాయ. అవసరమైతే సీత నేను నిన్ను వదిలిపెట్టేస్తాను, లక్ష్మణుని వదిలిపెట్టేస్తాను. నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞ మాత్రం వదిలిపెట్టాను అంతే. ఒకసారి ప్రతిజ్ఞ చేశాను, ఛాత్రధర్మం, నేను క్షత్రియుడిగా పుట్టాను, రాజకుమారుడిగా, గోబ్రాహ్మణుల్ని రక్షించవలసిన కర్తవ్యం నా మీద ఉంది, నేను ధర్మానికి కట్టుబడ్డాను. అందుకని దీనికి అడ్డొస్తే, ఒకవేళ నా ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడంలో నువ్వు అడ్డొచ్చావనుకో, నిన్ను వదిలిపెట్టేస్తాను. లక్ష్మణుడు అడ్డొచ్చాడనుకో, లక్ష్మణుడిని వదిలేస్తాను. నతు ప్రతిజ్ఞాం సంసృత్వ. ఒకసారి నేను చేసిన ప్రతిజ్ఞారూపమైన వాక్కుందే, దాన్ని వెనక్కి తీయని. బ్రాహ్మణేభ్యో విశేషత, అందులో బ్రాహ్మణుల ముందు చేసినటువంటి మాట అసలు వెనక్కి తీనన్నాడు. చూడండి, అన్ని వేళలా రాముడు మధురంగా మాట్లాడినా తన యొక్క స్వరూపాన్నే పాడు చేసే సలహాలు ఎవడైనా చెప్పాడు అనుకోండి, చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడతాడు. అంతేకాని బాగుండదేమోనండి, ఏమిటోనండి అని మీరు ఇలా వేళ్ళు విరుచుకున్నారనుకోండి, మీ ప్రధాన లక్ష్యం ఏదో జీవితంలో అది భంగపడిపోతుంది. అక్కడ అలా ఉండడానికి వీల్లేదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎంత మర్యాదగా మాట్లాడాలో తెలిసి ఉండాలి. మీరదే లక్ష్మణుడితో ఒక మాట అంటాడు. ఈ మాట రాముని యొక్క భాతృప్రేమని చెప్తుంది. ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. తమ్ముణ్ణి చదువుకోవలసినటువంటి తమ్ముడు చదువుకోకపోతే అన్నగారు మందలించాలి, నువ్వు సరిగ్గా చదువుకో, రాత్రి నాతో పక్కన కూర్చొని చదువు అనాలి. అదే తమ్ముణ్ణి ఎక్కడ ప్రేమగా చూడాలో అక్కడ ప్రేమగా చూడాలి. అంతేకాని కోపం పెట్టుకుంటే అర్థం లేని కోపంతో ఉండకూడదు. ఎక్కడ కోపమో అక్కడ కోపం, ఎక్కడ శాంతం అక్కడ శాంతం. ఆ నిగ్రహానుగ్రహ శక్తి ఉండాలి. మళ్ళీ వెంటనే తమ్ముడితో అంటాడు, తమ్ముడా లక్ష్మణ, నువ్వు ఒక్కటి తెలుసుకో, నా జీవితంలో నేను ధర్మం అనుభవించిన, అర్థం అనుభవించిన, కామం అనుభవించిన, మోక్షమును పొందిన, ఈ పురుషార్థములను నా తమ్ముళ్ళు కూడా పొందినప్పుడే నేను పొందుతాను తప్ప నా తమ్ముళ్ళకక్కర్లేని భోగం నాకెన్నడూ అక్కర్లేదు అన్నాడు. తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమో చూడండి ఆయనకి. అన్నగారిగా మాట్లాడవలసి వస్తే, ప్రేమ గురించి చెప్పవలసి వస్తే అంత అందంగా మాట్లాడతాడు. తన యొక్క స్వరూపాన్ని పాడు చేసే మాట ఉంటే అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడతాడు. మళ్ళీ ఇంకోళ్ళు వేలు పెట్టడానికి వీలు లేకుండా మాట్లాడతాడు. కులీనం వా శుచిం వా యది వా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అని చెప్పాడు. అందరూ వచ్చి రాజ్యం తీసుకోమంటే మీకేమిరా మీరు చెప్తారు? చెప్పేవాళ్ళు చాలా తేలిక, ఒడ్డున కూర్చుని చెప్పేస్తారు. రామా
ఆ సిద్ధాంతం ప్రకారం వచ్చేయి, ఈ సిద్ధాంతం ప్రకారం వచ్చేయి చెప్పేస్తారు. నేను వచ్చి ఒక్కసారి సింహాసనం మీద కూర్చున్నాను అనుకో, ప్రజలందరూ ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? యథా రాజా తథా ప్రజ. నేను ఎలా ప్రవర్తించానో అలా ప్రవర్తిస్తారు. ప్రతివాడు అబద్ధాలు ఆడతాడు. ఎందుకు అబద్ధం ఆడావు అని అడిగాను అనుకో, 14 ఏళ్లు నేను రాజ్యములకు రాను, నారచీరలు కట్టుకుని అరణ్యవాసం చేస్తానన్న నువ్వు వాళ్ళందరూ వచ్చి అడిగితే వెనక్కి వచ్చేయగలిగింది, మేము ఇచ్చేస్తే తప్పేమిటని అడుగుతారు. అప్పుడు నేను ఇంకా రాజ్యానికి రాజునేమిటి? ఒక మనిషి ఎటువంటి వాడు అని నిర్ణయించవలసి వచ్చినప్పుడు దేనిది ప్రధానంగా చేసుకుని నిర్ణయిస్తారో తెలుసా? చారిత్రమేవ వ్యాఖ్యాతి, వాడి నడువడిని చూస్తారు, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడన్నది చూస్తారు. కాబట్టి ప్రవర్తన అశిధారావ్రతము, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను అలా రాను, సింహాసనం మీద కూర్చోను. ఇక్కడ చూడండి ఎలా మాట్లాడతాడు. మాట సౌమ్యంగా ఉంటుంది, కానీ లోపల చెప్పేటటువంటి విషయం మాత్రం చాలా కుండ బదలు కొట్టినట్టు ఉంటుంది. ఏం మొహమాటాలు ఉండవు. వాళ్ళందరూ ఏమైనా అనుకుంటారండి, రేపు వాళ్ళందరూ ఏమైనా చేస్తారండి, అందుకని రావట్లేదు అంటే, లేదు అందరితోటి ప్రతిజ్ఞ చేయిస్తామండి అలా ఏం చేయమని, ఈ విషయం ఎప్పుడు ప్రస్తావన చెయ్యొద్దంటాం, వస్తారా అంటే అందరూ చేస్తారండి అని అడిగాడు అనుకోండి రాముడు, ఇంకా వాక్యం ఏమిటండి? ఎలా మాట్లాడాలో నేర్పినది రామాయణం. మీకు నేను ఒక్క మాట చెప్తాను, అసలు మాట చేత పంచభూతముల తత్వాన్ని తారుమారు చేసేయచ్చని నిరూపించింది రామాయణం. మీకు అగ్నిహోత్రం ఏం చేస్తుందండి? అగ్నిహోత్రం అంటే కాల్చేస్తుందంటే అది దాని స్వధర్మం. అంతేకాని మీరు అగ్నిహోత్రం వెలిగించి, ఓ అగ్నిహోత్రమా మా ఇంట మంచినీళ్లు లేవు, ఆ మున్సిపల్ ట్యాప్లో నీళ్లు రావట్లేదు, నాకు చాలా విశేషమైన దాహార్తిని పొంది ఉన్నాను, నేను పరమభక్తుడను కనుక పంచభూతములే కదా పృథివాపస్తేజో వాయురాకాశములు, నేను నీటికి బదులుగా అగ్నిని పానము చేయుచున్నాను, నీవి నా యందు చల్లబడెదవుగాక అని మీరు అగ్నిని పానం చేస్తానని చెయ్యెట్టారనుకోండి, వేళ్ళు కాలుతాయి ఉన్న దాహానికి తోడు. అంతేకాని అగ్నిహోత్రం ఏ కారణం చేతనైనా చల్లబడుతుందా ఆ ప్రపంచంలో? రామాయణంలో అగ్నిహోత్రం చల్లబడింది. దేనికి చల్లబడింది? సీతమ్మ తల్లి మాటకి చల్లబడిపోయిందంతే. యద్యస్తి శుశ్రూషాం యద్యస్తి చరితం తపః యది చాస్త్వేక పత్నీత్వం సీతో భవహనూమతః యది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవహనూమతః యది మాం తారయేదార్య సుగ్రీవః సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవహనూమతః. నీకు పంచభూతముల మీద ఆ గౌరవం ఉండే, ఆ పూనిక ఉంటే అగ్నిహోత్రాన్ని ఎదురుగుండా పెట్టి ప్రతిజ్ఞ చేసి లోపల ఒక్కసారి ధ్యానం చేసి, నేను రామచంద్రమూర్తినే త్రికరణ శుద్ధిగా నమ్మిన దాననైతే హనుమ తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. నాకు భాగ్యము మిగిలి ఉంటే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక, సుగ్రీవుడు రామ సీతారాముల్ని కలపడం నిజమైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. చల్లబడిపోయిందంటే ఒక మాటకి తన ధర్మాన్ని నిర్వర్తించవలసిన అగ్నిహోత్రం నిర్వర్తించడం మాని చల్లబడిపోయింది. ఒక పతివ్రత వాక్కుకి అంత శక్తి ఉన్నది ఈ దేశంలో. ఒకనాడు అనసూయ తన వాక్కు చేత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆపేసింది. తన వాక్కు చేత శంకర భగవత్పాదులు అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదిని ఇలా రా అంటే ఆ నది ఇలా వచ్చిందంతే. ఒకానొక నాడు మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రచించినటువంటి భాస్కరాచార్యుల వారు సూర్య భగవానుడి వంక చూసి, నేను మర్యాదగా నిన్ను ఉపాసన చేస్తే నా యందు నువ్వు ప్రీతిని చూపించలేదు కనుక ప్రపంచమునందెక్కడ సౌర విద్య లేకుండా చేసేస్తున్నానని కమండలంలో నీళ్లు పోసుకుంటే సూర్యమండలం నుంచి తడబడుతూ సూర్యుడు పరిగెత్తుకొచ్చాడు. వాక్కునకు పంచభూతములతో సహా భగవంతుడు కూడా గడగడలాడిపోయిన దేశం ఈ దేశం. వాక్కు యొక్క వైభవాన్ని నిరూపించిన దేశం ఈ దేశం. వాక్కు యొక్క శక్తిని నిరూపించినటువంటి పురాణాలు మన పురాణాలు. వాక్కు యొక్క వైభవాన్ని నిరూపించిన ఆది కావ్యం రామాయణ కావ్యం. మీరు ఆ కోణంలో రామాయణాన్ని ఒక్కసారి పరిశీలన చెయ్యండి. రామాయణంలో మీకు ఎక్కడ చూసినా వాక్కు యొక్క వైభవమే గోచరమవుతుంటుంది. వాక్కు అన్ని వేళలా అలా అవతల వారిని మారుస్తుందా?
మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మార్చడానికి అవతల వ్యక్తి యందు సంస్కార బలం ఉండాలి. సంస్కార బలం లేదనుకోండి, మీరు అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పినా వాడి యందు మార్పు రాదు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, సుత్తి మేకే మీరు పట్టుకెళ్ళి మేకుని కొట్టడానికి ఒక బీమ్ మీద పెట్టి కొట్టారనుకోండి, ఎంత సుత్తి పెట్టి ఎంత నైపుణ్యంతో మీరు కొట్టినా మేకు వంగిపోతుంది. అసలు మేకు దిగాలంటే గోడకి కొంచెం గుల్లతనం ఉండాలి. అసలు భగవంతుడి గురించి విని మన జీవితాన్ని కొంచెం మార్పు చేసుకుందామన్న ధోరణి ఏమాత్రమైనా ఉంటే చెప్పినటువంటి మాటలు వాడి యందు ఫలిస్తాయి తప్ప. మహానుభావుడు భాగవతంలో పోతన గారు అంటారు, కృతజ్ఞమావళి బంధుత్వంబులు లుబ్ధ ద్రవ్యంబులు నపుంసక వధూకాంక్షల్ ఇలాంటివి దేనికి పనికొస్తాయి? పూర్ణాహుతి అయిపోయినటువంటి యజ్ఞంలోకి పట్టుకెళ్ళి ఆ బూడిదలో నెయ్యి పోసాడు ఎవడో, హవిస్సు ఇచ్చిన ఫలితం వస్తుందా? మహాలుబ్ధుడు తన జ్వరం కూడా ఎవరికి అప్పివ్వడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా అడిగారనుకోండి, వాడు ఎంత కోటీశ్వరుడైతే ఎవడకి కావాలి? వాడి స్కూటర్ వాడు తొక్కుకోడు, సైకిల్ తొక్కుకుంటాడు. ఇంకా వాడు మీకేమి ఇస్తాడు? వాడు పైసా ఇవ్వడు. వాడి దగ్గర నుంచి మీరు ఆశించకూడదు. అసలు వాడి జ్వరమే వాడు ఇంకోటికి అప్పివ్వడు. వాడే 3 పూట్ల అన్నం తినడం, ఓ పూట అన్నం తింటే ఓ పూట ఓ పావలా పెట్టి 4 అరటిపళ్ళు కొనుక్కు తింటాడు. ఇంకా వాడు మీకు ఇచ్చేది ఏమిటి? లుబ్ధ ద్రవ్యంబులు నపుంసక వధూకాంక్షల్. అలాగే అంధేందూదయముల్ గుడ్డివాడిని తీసుకెళ్ళి ఆ వెన్నెల్లో నించోపెట్టి చూడరా పూర్ణచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అని మీరు చూపించారనుకోండి, అది ఎందుకు పనికొస్తుంది? అంధేందూదయముల్ మహాభజిర శంకారావముల్. బాగా పుట్టు చెవిటి వాడి దగ్గరికి వెళ్ళి అద్భుతంగా శంఖం ఊది ఎలా ఊది అని రా అన్నారు అనుకోండి, అంటాడు వాడు. మహాభజిర శంఖారావముల్. ఎందుకు ఇవన్నీ? హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. తినడం, పడుకోవడం, సుఖాలు అనుభవించడం, ఇవి 3 తప్ప ఈశ్వరుడన్నవాడు ఉన్నాడు అన్న పూనిక లేనివాడికి ఎన్ని చెప్పినా వాడికి నిద్రపోవడానికి, హాస్యంగా తీసుకోవడానికి పనికొస్తుందేమో కానీ వాడి జీవితాన్ని మార్చుకోవడానికి పనికిరాదు. అందుకే రామాయణంలో వాక్కు చేత హనుమ ఒక చోట తీర్పు చెప్పారు. అందుకే ఇన్ని చెప్పింది కాబట్టే సుందరకాండ. ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి స మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఏ రామచంద్రమూర్తి పేరు చెప్తే ఇలా ఉంగిపోయి నమస్కరిస్తారో స్వామి హనుమ, అలాంటి హనుమ ఒక మాట చెప్తున్నారు, ఇటువంటి దుర్మార్గపు లంక, ఈ లంకలోకి సాక్షాత్తు రాముడే మాత్రం వస్తే ఏం చేయగలడు అన్నారు. అంటే రాముడే వస్తే ఏం చెయ్యగలడు అన్నది అధిక్షేపించడం కాదు. మీరు చూడండి, కొంతమంది విషయంలో ఒక మాట అంటాం, ఏమండి వెంకటాచలం సహస్ర కలశాభిషేకం టిక్కెట్ నా దగ్గర 5గురిని పంపిస్తారు, నేను నా భార్య 2 పిల్లలు ఉన్నాం, మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా తీసుకెడదాం అనుకుంటున్నాను అని మీరు అన్నారనుకోండి, నాకెక్కడ కుదురుతుంది, నేను రానన్నాడు అనుకోండి, మీరు ఏమనుకోవాలి? అప్పుడు మీరు ఒక మాట అంటారు. ఎన్ని మాటలు మీరు తిరుపతి వెడదామన్నా, అయ్యా మీ టికెట్లు పెట్టి నేను తీసుకెళ్తానండి, ఒక్కసారి నాతో వెంకటాచలం రండి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఎందుకో నాకు కోరిక ఎప్పటి నుంచో, రండి ఒక్కసారి వెంకటాచలం పెడదాం, 1-2 రోజులు ఉండి వచ్చేద్దాం, మీకు వెంకటాచలంలో అన్నీ చూపిస్తాను అని మీరు అన్నారనుకోండి, మాస్టర్ నన్ను తినేకండి నాకు ఎక్కడ కుదురుతుందండి అన్నాడు అనుకోండి, 10 మాటలు వింటారు, 11వ మాట మీరు ఏమంటారు? ఏమన్నా ఆ వెంకటేశ్వర స్వామి వారే వచ్చి ఎదురుగుండా నిలబడినా వీడికి నమస్కరించడానికి టైం దొరకదండి అంటారు. మీరు అనరండి, మీరు అనగాలేంది హనుమంటే తప్పు వచ్చిందా? రాముడే వచ్చినా ఈ లంక మారదు. నిజమా కాదా? రాముడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. బాణాలు వేశాడా లేదా? వేశాడు. అందరూ చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారు. చెప్పేశారు హనుమ. మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంఠపణ కంఠపురంకిత శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. ఆ రాముడే వచ్చి తన బంగారు కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణముల చేత లంకా పట్టణపు ఆకాశాన్నంతటినీ కూడా ఆచ్ఛాదించేస్తే ఆ అగ్ని జ్వాలల యందు లంక కాలిపోతున్నప్పుడు, రావణా నువ్వు వెళ్ళి నన్ను రక్షించమంటే నీ మాట వినేవాడు ఉండడు, నీ 10 తలలు తెగిపోతాయని చెప్పారు. వినలేదు వాడు. అందరూ చచ్చిపోయారు. జెండా పడిపోయింది, సారథి పడిపోయాడు,
గుర్రాలు తెగిపోయాయి, రథం భిన్నమైపోయింది, తాను భూమి మీద నిలబడిపోయాడు. ఎదురుగుండా రాముడున్నాడు. అలిసిపోయావు, పో, నేటికి ఉంటే ఉన్నావు, ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో అన్నాడు. రామాయణం అంతా మారిపోవడానికి ఒక ఘట్టం వచ్చింది అక్కడ. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాకాసురుడు అన్ని లోకాలు తిరిగి మళ్ళీ సీతారాములు ఉన్న చోటుకు వచ్చి పడిపోయాడు. రామాయణంలో లేదు కానీ వేరొక పురాణంలో ఉంది. కాళ్ళు రాముడి వైపుకు పట్టి పడిపోతే సీతమ్మ తల్లి ఆ కాళ్ళు పట్టుకు తిప్పింది అని. రామాయణంలో లేదు, వాల్మీకం కాదు. తన మ్రోలకొచ్చి పడిపోయినందుకు శరణాగతి కింద తీసుకున్నాడు రామచంద్రమూర్తి. తీసుకుని బ్రహ్మాస్త్రం వదిలేను కనుక ప్రాణముతో సమానమైనది ఏదో ఒకటి వదిలిపెట్టు అన్నాడు. తన కుడి కన్నునిచ్చేసి ప్రాణాలు రక్షించేసుకున్నాడు కాకాసురుడు. రావణాసురుడు కొన్ని వేల గజాలు నడిచి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాముడు అలా ఎదురుగుండా నిలబడి ఉండగా రథంలో 10 అడుగులు ఇలా తిరిగి ముందుకేసి ఇంకెందుకు పోనే పోయాడు ఇంద్రజిత్, పోనే పోయారు తమ్ముళ్ళందరూ, కుంభకర్ణుడు వెళ్ళిపోయాడు, ఆ మొత్తం సైన్యం వెళ్ళిపోయింది, ఇంకెందుకు నా బతుకు, కనీసం పాప నివృత్తి, ఒక్కసారి కాళ్ళ మీద పడిపోదామని పడిపోయి ఉంటే రామాయణం వేరుగా ఉండేది. వాడు 10 అడుగులు రాముడి వైపుకు వేయలే, 10,000 అడుగులు అంతఃపురం వైపుకి వేశాడు. మీరు చూడండి, జీవితంలో రామాయణంలో ఈ సందర్భం ఏమిటో తెలుసా అండి? 30, 40, 50, 60 కాలగతిలో వయస్సు వెళ్ళిపోతుంటుంది. ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో శూలం పెట్టి పొడిచి అడుగుతాడు, ఆ తల వెంట్రుకలు కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. జీవితం అయిపోతుంటుందో పక్క నుంచి, మృత్యువు వెనక పక్కనే తరువుకొచ్చేస్తూ ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా వాడు ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసినటువంటి పాపానికి మాత్రం పోడు. నిజమే, భగవంతుడు ఒకడు ఉన్నాడు అన్న మాట వాడి నోటితో వాడు అనడు. వాడు బ్రతికుండగా వాడి చేత్తో వాడు ఒక్క గోవుని దానం చేయడు. వాడి జీవించి ఉండగా ఒక్కనాడు రామాయణాన్ని ఇలా తీసి 4 పేజీలు వాడు చదవడం. ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ ఎలా నువ్వు అభ్యున్నతిలోకి వచ్చేస్తానని అనుకుంటున్నావు? రామాయణ ప్రసంగం చేస్తుంటే తులసీదాస్ గారు జమీందారు అటుగా వెళ్ళిపోతూ, వీడికేం పనా పాడా, ఓ పంచ కట్టుకుని 10 మందిని చేరదీసి ఇలాగే చెప్తాడనేవాడు. తులసీదాస్ గారు రోజు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక్కసారి రామాయణం వినండి అనేవారు. వినేవాడు కాదు. తులసీదాస్ గారు ఇంటికి వెళ్ళి అడిగారు జమీందారిని, ఒక్కసారి రామాయణం చెప్తాను వినండి అన్నారు. అంటే వచ్చే ఏడాది రా వింటానన్నాడు. ఎంత ఆ ఉద్ధతో చూడండి ఒక్కొక్కడికి. వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు, ఈ ఏడాది ఖాళీ లేదు, వచ్చే ఏడాది రా అన్నారు. మళ్ళీ వెళ్ళారు. ఒక వెర్రి నవ్వు నవ్వాడు. వీడికి ఏం వెర్రే పిచ్చే చూడు ఎలా తిరుగుతున్నాడో అనుకుని, అస్సలు ఖాళీ లేదు, ఈ ఏడాది మళ్ళీ వచ్చే ఏడాది కనపడన్నాడు. మళ్ళీ వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు. అయ్యా జమీందారు గారు ఉన్నారా అండి అని అడిగారు. ఏం జమీందారు గారండి? ఆయన పోయి 11 నెలలు అయిందన్నారు. ఈయన వెళ్ళిన నెలలుగా పోయాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడని చూశారు తులసీదాస్ గారు. ఎక్కడున్నాడో తెలుసా అండి? అదే జీవుడు ఆ ఇంటి పశువుల శాలలో అప్పటిదాకా నాగలికి కడితే ఆ ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండిపోయింది. మెడ మీద ఇంత పెద్ద పుండు వేస్తే ఆ పుండుని ప్రయత్నపూర్వకంగా పక్కకి పెట్టి కాడి మెడ మీద పెట్టేస్తే నడవలేకపోతుంటే ఎద్దు నడవట్లేదని వెనక నుంచి కర్ర పెట్టి పొడిచి కనురెప్ప తెరిచి కంట్లో కారం పెట్టారు. ఈ కంటి మంటకి వెనక డొక్కలో పోట్లుకి తట్టుకోలేక గబగబా నడుస్తుంటే కాడిమి కిందకొచ్చి పుండు పడింది. పుండు బద్దలై నెత్తురు చీము కారిపోయింది. కారిపోయి దున్ని దున్ని వచ్చి కూర్చుంటే ఇంట్లో కాకొచ్చి పొడుస్తోంది. తోక అందదు. ఒక్కనాడు గత జన్మలలో రామాయణం వినలేదు, రామా అనలేదు. ఇప్పుడు తెలిసింది రా నా బతుకేమిటో అని ఏడుస్తున్నాడు తులసీదాస్ గారు. అప్పుడు చూశారు ఆ జీవుణ్ణి. ఇప్పుడు చెప్తా రామాయణం వినగలవా? దేనికి సంపాదించావు ఇదంతా? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారం భూమింగబోడు. విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడా పెట్టిన సొమ్ము కుడువలేడు.
పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. దొరలంటే మా దొరగారు గారు, దొరలంటే ప్రభుత్వం. తుదకు దొంగలకిత్తురో దొరలకవును తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏమిటి పట్టుకెళ్ళాయిరా? నువ్వు పట్టుకెళ్ళేది లేదు. మనుష్య జీవితంలో వచ్చినందుకు కాలాన్ని సద్వినియోగం చేస్తున్నావా? పూనికతో వింటున్నావా? నీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నావా? లేనినాడు ఎంత గొప్ప వాక్కులైనా అవి సముద్రములో పడినటువంటి వర్షమే, ఉప్పు నీరైపోవలసింది. వాటి వలన ఏ ప్రయోజనమూ ఉండదు. అదే వాక్కు ఒక మనిషి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయచ్చు. మీరు చెప్పలేరు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇదే నేనన్నది గోడకి గొల్లబారుతనం ఉండాలి అని. మీరు చూడండి, సదాశివ బ్రహ్మేంద్రులని ఒక మహాపురుషుడు. సదాశివ బ్రహ్మేంద్రుడికి మొట్టమొదటి నుంచి భగవద్భక్తి. ఆయన సన్యసిస్తాడేమోనని భయపడి వివాహం చేసేశారు తల్లిదండ్రులు. భార్య కాపరానికి వచ్చింది. కాపరానికి వస్తే ఇంట్లో మంచి సంబరం చేసి పిండి వంటలు అవి చేస్తూ వంట చేస్తున్నారు. సదాశివ బ్రహ్మేంద్రులు నేను సంసారంలో దిగడమా జ్ఞానములో ఉండడమా అని ఆలోచిస్తూ ఆకలేసి వంటింటి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నాకు చాలా ఆకలేస్తోంది, కొద్దిగా అన్నం పెట్టండి అన్నారు. ఇంకా పిండి వంటలు పూర్తి కాలేదు, బయటే ఉండు అని వినపడింది. నాకు పిండి వంటలు అక్కర్లేదు, ఇంత అన్నం పెట్టండి చాలు అన్నారు. ఇంకా తయారు కాలేదు, లోపలికి రావద్దు అని వినపడింది. అత్తగారే ఆ మాట అన్నది, లోపలికి రావద్దు. ఇది సదాశివ బ్రహ్మేంద్రులకి వేరుగా వినపడింది. సంసారములోకి అడుగు పెట్టావా, అయిపోయింది నీ పని, ఇంకా లోపలికి రావద్దు, ఇంకా తయారు కాలేదు, నీకు కొంచెం టైం ఇచ్చామని అంతే. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సదాశివ బ్రహ్మేంద్రులు మహాజ్ఞాని అయిపోయారు. ఎంతటి మహాజ్ఞాని అయిపోయారంటే వారి నోటితో కానీ వారి కంటితో కానీ చూడడమే. ఆయన వెళ్ళిపోతుంటే కొయ్యబొమ్మ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతుండేవారు. ఒకనొకనాడు ఆయన వెళ్ళిపోతుంటే బళ్ళల్లో కట్టెల మోపులు తీసుకెళ్లే వాళ్ళు చూసి ఏమిటో కొయ్యబొమ్మ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటాడని కట్టెలు తీసుకొచ్చి ఆయన మెడ మీద పెట్టారు. పెట్టి అవి తీసుకెళ్లి బండిలో వేయి అన్నారు. బండిలో వేసేసి చూశారు, అన్ని కట్టెల మోపులు అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళన్నారు. సదాశివ బ్రహ్మేంద్రులు మెడ తుడి చేసుకుని వెళ్ళిపోతున్నారు. అగ్నిహోత్రుడు చూశాడు పంచభూతాల్లోంచి. ఒరే, అంతటి బ్రహ్మజ్ఞాని మీకు కొయ్య బొమ్మలా కనబడ్డా? ఆయనతో కట్టెలు మోయించారా? చూడండి ఏం చేస్తానో అన్నాడు. ఉత్తర క్షణం నిప్పు లేకుండా బళ్ళల్లో ఉన్నటువంటి ఆ కట్టెలతో సహా బళ్ళన్నీ కాలిపోయి బూడిదైపోయి. అప్పుడు తెలుసుకుని సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క కాళ్ళ మీద పడ్డారు. తర్కశాస్త్రంలో ఆయనతో ఎవ్వరూ వాదించలేకపోయేవారు. ఒకనొక నాడు ఇంకా ఈయన ఉంటే మనం వాదించలేమని గురువు గారికి వెళ్ళి చెప్పారు. కంచిపీఠంలో ఉన్నటువంటి మహానుభావుడు పరమశివేంద్ర సరస్వతీ స్వాముల వారు ఆయన గురువు గారు. ఆయన ఒక మాట అన్నారు, సదాశివ నీకు మౌనం అన్నది ఉండదా అని అడిగారు. గురుదేవా, ఇక ఈనాటి నుంచి నా నోరు విప్పను అన్నారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసేంత వరకు ఇక సదాశివ బ్రహ్మేంద్రులు నోరు విప్పి మాట్లాడారు. మాట జీవితాల్ని మార్చేసింది కొంతమందిది. మీరు చూడండి, మాట మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఎలా ఉండాలో దాన్ని రెచ్చగొట్టకుండా మాట్లాడగలిగినటువంటి సంస్కారం యువతల వాళ్ళల్లో కూడా ఉండాలి. అవతలవాడు మహాసంస్కారవంతుడు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన్ని చేతకాని వాళ్ళ మీరు రెచ్చగొట్టేశారనుకోండి, ఆయన కూడా ఆఖరికి నోటి వెంట ఉద్ధతితో కూడిన మాట వచ్చేస్తుంది. అలా రాకుండా యువతల వారికి కూడా సంస్కారం ఉండాలి. మీకు నేను ఇలాంటి సందర్భం ఒకటి చూపిస్తాను. వాక్కు గురించి రామాయణంలో ఆ సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోగానే అన్ని దిక్కులకి వానరాల్ని పంపించి సీతమ్మ జాడ కనిపెడతానన్నాడు. పంపడం మరిచిపోయాడు. హాయిగా విశ్రాంతి తీసుకుని ఇటు రొమతో అటు తారతో సుఖాలను అనుభవిస్తున్నాడు. రామచంద్రమూర్తికి తెలిసింది, వేళ దాటిపోయింది, సుగ్రీవుడు వానరాల్ని పంపించట్లేదు. ఆ రోజున రామచంద్రమూర్తి లక్ష్మణుడి దగ్గర చేసిన ప్రసంగం చదివితే కన్నుల నీరు రాని వాళ్ళు ఉన్నారు.
కన్నుల నీళ్లు వస్తాయి. అలా మాట్లాడారు కిష్కింధకాండలో. మాట్లాడి లక్ష్మణుడు ఊగిపోతున్నాడు అన్నయ్య యొక్క బాధ చూసి. మాట్లాడడం అంటే లక్ష్మణుడికి రాముడికి ఎంత తేడా ఉంటుందో చూడండి. రాముడు అన్నాడు, సంకుచిత పంథా ఏనవాలీహతో గత సమయేతిష్ట సుగ్రీవ మావాలి పథమన్వగా. లక్ష్మణ, ఈ మాట వెళ్ళి చెప్పు అన్నాడు. ఏమని? సుగ్రీవ, నువ్వు ఉపకారం చేస్తాను అని చెప్పి ప్రత్యుపకారం చేయడం మర్చిపోయావు. హాయిగా భోగాలు అనుభవిస్తున్నావు. నువ్వు ధర్మం తప్పిపోయావు. కాబట్టి నీకు కూడా శిక్ష వెయ్యవలసి ఉంటుంది. వాలి వెళ్ళిపోయినటువంటి మార్గం ఇంకా మూసెయ్యలేదని గుర్తుపెట్టుకో. అంటే ఏమిటి దాని అర్థం? వాలి మరణాన్ని పొందాడు రాముడి చేతిలో. నిన్ను చంపేస్తాను అని నోటితో అనడు. మిత్రుడే. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు అంటాడు. అమ్మ చూడండి, పిల్లాడు రాత్రి 8 గంటలకు రావాల్సిన వాడు 9 గంటలైనా రాలేదనుకోండి, ఏమండి పిల్లాడి కారు కింద పడిపోలేదు కదా అందో. ఏమండి పిల్లాడికి ఏం అవ్వలేదు కదా అంటుంది. తల్లితనం అమంగళకర వాక్కు నోటి వెంట రాకుండా నిగ్రహిస్తుంది. ఆడదాని నోటి వెంట అసలు రాకూడదు అమంగళకర వాక్కులు. ఎందుకంటే స్త్రీ సంస్కారమునకు పెట్టింది పేరు. స్త్రీ నేటి వెంట వచ్చేటటువంటి మాట మరింత మంగళకరంగా ఉండాలి. లక్ష్మణుడు విని, అన్నయ్య నేను వెడుతున్నానని అసలు వెళ్ళాడు. ఏదో పుట్టలోంచి త్రాచుపా వచ్చినట్టు వెళ్ళిపోయాడు. ఆ రోజున కిష్కింధలోకి ఊగిపోతున్నాడు. ధనుష్టంకారం చేశాడు. చేస్తే ఇంత మధిరామత్తుడై పడుకున్న సుగ్రీవుడు ఉలిక్కి పడ్డాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడగలరు లక్ష్మణుడితోటి? తారని పిలిచి, తారా నువ్వు వెళ్ళి మాట్లాడన్నాడు. తార వచ్చింది. మాట్లాడడంలో నైపుణ్యం అంటే చూడండి. తార దగ్గర ఆవిడంది, ఏమిటో ఈ లక్ష్మణ అంత కోపం అయిపోతున్నావు? సుగ్రీవుడు ఎవరనుకుంటున్నావు? కేవలం వానరం. ఆయనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కొండ మీద అలా పడున్నాడో తెలుసా? రాజ్యసుఖం మరిచిపోయాడు. భార్యాబిడ్డలతో కలిసి ఉండడం మరిచిపోయాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో. మీ అన్నయ్య ఇచ్చిన భాగ్యం చేత ఇన్నాళ్లకి సుఖాలు అనుభవించడం మొదలుపెట్టాడు. ఆ సుఖాలు అనుభవించడంలో వేళ దాటిపోయిందని గుర్తించలేకపోయాడు. ఒక వానరుడు చేసింది తప్పిదమే, తప్పు కాదని నేను అన్నాను, పరమ తప్పు. అయినా మిత్రుడివి ఓర్చుకోవాలి. కానీ అంత కోపం అయిపోతే ఎలాగో? ఎంత అనునయంగా మాట్లాడుతుందో చూడండి. ఇంత అనునయంగా మాట్లాడుతున్నా కూడా కొంచెం కోపంతోనే ఉన్నాడు ఆ లక్ష్మణుడు. కోపంతో ఉంటే తార మాట్లాడడంలో ఉండేటటువంటి నైపుణ్యం చూడండి. ఆవిడ ఒక శ్లోకం చెప్పింది. ఆవిడంది, నేను కిష్కింధకాండ చదివి ఎంతో కాలం అయిపోయింది. ఆవిడంది, ప్రాప్తకాలం నజానాతి విశ్వామిత్ర తపోధన. విశ్వామిత్ర యథాముని. ఏమయ్యా, మీ గురువుగారు అని చెప్తారు కదా విశ్వామిత్రుణ్ణి. విశ్వామిత్రుడంతటి వాడు రాజ్యకాంక్షతో ఉన్నవాడు కాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకుందామని వెళ్ళినవాడు. మేనక కనపడితే కాలం ఇంత అయిపోయిందని తెలియకుండా మేనకతో కామసుఖ పరవశానికి లోనైపోయి తన తపస్సుని మరిచిపోయాడు. విశ్వామిత్రుడంతటి మహాత్ముడే అలా మరిచిపోయాడే. ఒక వానరుడు ఇన్నాళ్ళకి సుఖాలు దొరికితే ఒక స్నేహితుడికి ఇచ్చిన మాట మరిచిపోతే అందులో పెద్ద విశేషం ఉందా? దానికి అంత కోప్పడాలా? నీ మాట ఇక్కడ ఎవరు కాదన్నారు? నువ్వు చెప్తే చెయ్యమన్నావా? ధర్మం తప్పుతామన్నావా? మేము ఇప్పుడు ఉపకారం చెయ్యమన్నావా? నీ స్నేహితుడి మాట గుర్తుపెట్టుకోవద్దా అంది. ఇప్పుడు ఎలా తిరగబడి దెబ్బలాడతాడు చెప్పండి లక్ష్మణుడు? ఎవరిని తీసుకొచ్చింది ఇప్పుడు ఆవిడ సంవాదంలోకి? విశ్వామిత్రుడిని తీసుకొచ్చింది. గురువుగారు వచ్చారు. ఇప్పుడు గట్టిగా ఏమైనా మాట్లాడింది అనుకోండి, విశ్వామిత్రుడి గురించి, ఆయన క్రోధం గురించి ఇవన్నీ మాట్లాడడం మొదలెట్టింది అనుకోండి, కోరి కోరి తన గురువు గారి నింద చేయిస్తున్నట్టు అవుతుంది అలా అవతల వాడితోటి. ఇంతవాడు ఏమైపోయాడో తెలుసా అండి? ఇంక ఇప్పుడు మనం మాట్లాడకూడదు, మన గురువు గారిని తీసుకొచ్చింది లేనిపోయిన కూడా అని చెప్పి గభాలను తల ఉంచేసుకున్నాడు. ఉంచేసుకోగానే ఎందుకు అభ్యంతరం ఏమిటి? లోపల పడుకుంటే మాత్రం బెడ్రూమ్లో నువ్వు మిత్రుడివి, మిత్రుడు శయనాగారంలో కూడా వెళ్ళవచ్చు, రా, అలా నిలబడిపోతానే, రా అని లోపలికి తీసుకెళ్ళింది.
ఉలిక్కిపడి లేచి నమస్కారం చేసిన అది తప్పే అని సుగ్రీవుడు మాట్లాడాడు. నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం, నేనే కొంచెం ఎక్కువగా మాట్లాడాని కోపంలో, నన్ను క్షమించు అన్నాడు లక్ష్మణుడు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి తార కిష్కింధకాండలో. అంత ఆగ్రహంలో ఉన్నటువంటి లక్ష్మణమూర్తి మీద ఇలా నీళ్లు పట్టుకుని చల్లేసిందంటే, చల్లేసి పడగొట్టేసింది. ఈ వాక్కు యొక్క నియమము, బ్రహ్మచర్యము ఎంత గొప్పవో రామాయణం చూపిస్తుంది. ఉత్తరకాండలో అగస్త్యాది మహర్షులు రాముడి దగ్గరికి వచ్చి రావణాసురుడి గురించి మాట్లాడితే అగస్త్యుడు అన్నాడు, రావణుడు గొప్పవాడు కాడు రామా, రావణుడి కన్నా గొప్పవాడు నిజానికి ఇంద్రజిత్. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు నిగ్రహించడం చాలా గొప్ప విశేషం అన్నాడు. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు దేని వలన నిగ్రహించగలిగాడు? మీరు బాగా ఆలోచించండి. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు నిగ్రహించడానికి కారణం ఏమిటో తెలుసా అండి? 14 సంవత్సరముల బ్రహ్మచర్యము, అన్నావదినల యొక్క ఈశ్వర స్వరూప శుశ్రూష, అన్నగారు వదినగారు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని 1000 కళ్ళతో పహరా కాయడం తప్ప ఎక్కువ మాట్లాడకుండా పరమమౌనంతో ఉండడం. అందుకే మీకు అక్కడక్కడ తప్ప లక్ష్మణుడు ఎక్కువ మాట్లాడిందే మీకు కనపడదు రామాయణంలో. ఇవే ఇంద్రజిత్తుని నిగ్రహించగలిగినటువంటి సమర్థతని రామాయణంలో లక్ష్మణుడికి కట్టబెట్టాయి. వాక్కు యొక్క శక్తి ఎంతటిదో, మౌనం యొక్క శక్తి ఎంత గొప్పదో, వాక్కు ఎంత శాంతినివ్వగలదో, వాక్కు మనిషిని ఎలా పాడు చేయగలదో, ఇన్ని విషయాల్ని వాక్కు ఎలా వజ్రాయుధం అవుతుందో, మనుష్యుడన్నవాడు వాక్కుని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో, ఈశ్వరుడిచ్చిన అనుగ్రహాన్ని ఎలా నిలబెట్టుకోవాలో 1000 భంగిమల, సహస్ర భంగిమల, అనంత భంగిమల ఆవిష్కరించినటువంటి కావ్యం ఆది కావ్యం రామాయణం. కాబట్టి నేను మొదటి రోజు ఒక మాట అన్నాను, రామాయణాన్ని మీరు ఏ కోణంలో చూస్తే మీకు ఆ కోణంలో దర్శనం అవుతుంది అన్నాను. మీరు ధర్మంగా చూస్తే ధర్మంగా కనపడుతుంది, రామాయణాన్ని స్త్రీ పాతివ్రత్యంగా చూస్తే అలా కనపడుతుంది, రామాయణాన్ని భక్తి శక్తి ధర్మము శ్రద్ధగా చూస్తే అలా కనపడుతుంది, రామాయణము గురువైభవము అలా కనపడుతుంది, రామాయణము వాగ్వైభవము మీకు అలా కనపడుతుంది. రామాయణాన్ని నేను 7 రోజులలో అనేక కోణాల్లో చూశాను, కనపడగలిగినది కదా. కాబట్టి మీరు రామాయణాన్ని చదువుతున్నప్పుడు ఎన్ని కోణాల్లో మీరు రామాయణాన్ని దర్శనం చేయగలిగితే రామాయణం ఈశ్వరుడై మిమ్మల్ని అన్ని కోణాలలో ఉద్ధరించగలదు. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పి నేను పూర్తి చేసేస్తాను ఇవాళ. మీరు చూడండి, సాధారణంగా ఏమంటారు, ఎక్కడైనా ఏదైనా అయిపోయింది అనుకోండి, అయిపోయిందండి అందరూ, ఆ భరతవాక్యం పలికేశాడండి అంటే. భరతవాక్యం పలికేశాడంటే ఏమిటి? అయిపోయిందని. భరతవాక్యం పలికేయడం ఏమిటండి? ఏమిటి మాట భరతవాక్యం అంటే? భరతుడు ఏ వాక్యం పలికాడు అంటే రామాయణం వాక్యంతోనే పూర్తయింది. ధ్వనితో ప్రారంభమై వాల్మీకి మహర్షి శాపరూపమైన వాక్కు రామాయణంగా మారి వాక్కుతో రామాయణం పూర్తయింది. ఎక్కడ? పట్టాభిషేకంతో రామాయణం పూర్తయింది. మీరు ఉత్తరకాండని పక్కన పెట్టేస్తే అక్కడ ఏం చెప్పాడు భరతుడు? భరతుడు చెప్పిన మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయా. ఈ శ్లోకం చెప్పాడు. ఇది భరతవాక్యం. రామాయణంలో భరతవాక్యం పలికేశాడండి అంటారంటే భరతవాక్యం ఒక్కటి నీకు అర్థమైతే రామాయణంలో నీ జీవితం పండిపోయినట్టే. మళ్ళీ రామాయణ యొక్క వైభవం అంతా దేంట్లో చెప్పారు? భరతవాక్యం. మళ్ళీ వాక్యంతో చెప్పారు. ఎలా? యావదావర్తతే చక్రం, ఎంత కాలము ఈ భూమండలము తిరుగుతూ ఉంటుందో, లేదా కాలచక్రము తిరుగుతూ ఉంటుందో. కాలచక్రం తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? కాలచక్రం తిరిగిపోతుంది. షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారనుకుంటున్నారు? షష్ఠి పూర్తి చేయడం వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. తాను ఏ సంవత్సరంలో పుట్టాడో ఆ సంవత్సరాన్ని మళ్ళీ చూశాడు. తెలుగు సంవత్సరాలు 60 ఏళ్ళు వచ్చాయంటే తను పుట్టిన సంవత్సరాన్ని తాను చూశాడు. అలా చూస్తే ఎదర గండకాలం ప్రారంభమవుతుంది. తండ్రికి గండం రాకూడదని సహస్ర ఛిద్రాభిషేకం చేస్తాడు కొడుకు. పళ్ళెం పెట్టి అందులోంచి నీళ్లు పోసి అభిషేకం చేస్తాడు. అందుకని షష్ఠి పూర్తి చేస్తారు. కాలం తిరుగుతూ ఉంటుంది. చూడగలిగిన అదృష్టం మీకు ఎవడనుగ్రహించాడు?
ఈశ్వరుడే. అందుకే ఎప్పుడూ మంగళకర వాక్యం ఏమిటో తెలుసా అండి? ఆయుష్మాన్ భవ. ఆయన 10 కాలాలు బ్రతకాలనే మీరు మంగళాశాసనం చెయ్యాలి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్ళు జీవించదవుగాక అనాలి. మీరు చూడండి, ఇది భరతవాక్యం. యావదావర్తతే చక్రం. కాలచక్రము ఎంత కాలము తిరుగుతుందో. కాలచక్రము తిరుగుట అనగా ఏమి? ఇందులో ఒక రహస్యం ఉంది. కాలచక్రం తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? కేవలం కాలం వెళ్ళిపోవడం కాదు. చక్రం తిరిగితే ఏమవుతుంది? ఏది మీకు కనపడిందో అది మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతుంది? కొంతకాలానికి మళ్ళీ కనపడుతుంది. కాలచక్రమునందు మీకు ఇలా కనపడే పళ్ళు కొన్ని ఉన్నాయి. ఏమిటా పళ్ళు? ఆ చక్రంలో ఋతువులు. ఏమిటి తిరుగుతాయి ఋతువులు? వసంత ఋతువుతో మొదలుపెట్టి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా 6 ఋతువులు తిరుగుతుంటాయి. ఋతువులు రాలేదనుకోండి ఏమవుతుంది? ఎప్పుడూ గ్రీష్మ ఋతువు ఉండిపోయిందనుకోండి, ఎండలు మెండుగా కాసేసి ఎప్పుడు టెంపరేచరే అనుకోండి, అసలు భూమి మీద పంటలు ఎలా పండుతాయి? వర్షాలు లేవు, ఇంకా భూమి మీద అసలు జీవరాశి పెరగదు, ఎవ్వరూ ఆ వేడి తట్టుకోలేరు. కాబట్టి మళ్ళీ కొంతకాలానికి ఏమవుతుంది? వర్ష ఋతువు, వర్షాలు పడతాయి. వర్షం పడితే ఏమవుతుంది? మళ్ళీ సస్యవృద్ధి, మళ్ళీ పంటలు పండుతాయి. మళ్ళీ పంటలు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? శరదృతువు, మంచి వెన్నెల కాస్తుంది. ఇప్పుడు మీరు అనుష్ఠానం చెయ్యాలి బాగాను. ఇప్పుడు శరన్నవరాత్రులు వస్తాయి, అమ్మవారి అనుగ్రహం ప్రసరిస్తుంది బాగా. అందుకని శరదృతువు, తర్వాత హేమంత ఋతువు, మంచు విస్తారంగా పడుతుంది. ఇలా ఒక్కొక్క ఋతువు తిరుగుతుంటే మీకు ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. మళ్ళీ తిరిగేది వస్తుంది. మళ్ళీ వసంత ఋతువు. ఇలా తిరగడానికి ఏదో ఆధారం? మళ్ళీ చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశీర్ష ఏంటి పాల్గొన మాసములు, మళ్ళీ మీకు మాఘ పాల్గొన మాసములు, దానికి ఆధారం 12. ఈ 12 మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఎలా? రాజ్యమునందు తిరుగుతోంది, బాగానే ఉంది, ఆహారం వస్తోంది. మీకు లోపల ఎలా తిరగాలి? 2గా తిరగాలి. ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనంలో ఏం చేయాలి? ఉపాసన. ఉత్తరాయణంలో ఏం చేయాలి? ఆయనతో పాటు పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోవాలి పట్టాభిషేకానికి. కాబట్టి యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర. ఈ భూమి ఎంత కాలం ఉంటుందో, ఎంత ప్రాజ్ఞుడు కానివ్వండి, నేను 12 PhDలు ఉన్నాయండి అన్నవాడు కానివ్వండి, నేను కోట్లకి పడగలెత్తానండి అన్నవాడు కానివ్వండి, నేను ఈ భూమండలాన్ని గెలిచానన్నవాడు కానివ్వండి, భూమిని బెత్తడు పెంచినవాడు ఉన్నాడా? బెత్తడు తగ్గించేసినవాడు ఉన్నాడా? పెంచినవాడు లేడు, తగ్గించినవాడు లేడు. అదే భూమి ఎప్పుడూ ఉన్నది. ఈ భూమిలోంచే ఇన్నిసార్లు పంటలు పండుతున్నాయి. ఈ భూమి ఇలా ఉండేట్టు చూసిన వాడెవరో, దానిలోంచి పంటలు వచ్చేట్టు చేసిన వాడెవరో. అందుకని యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం. ఈ భూమిలోంచి వచ్చిన పంట, పాడి, ఐశ్వర్యం, ఈ గనులలోంచి వచ్చిన సంపత్తి, నా ఇంట ఉన్న ఐశ్వర్యం, కాలమునందు పెరిగిన నేను, నా శక్తి, నా బిడ్డలు, నా మనవలు, నా భార్య, నా తల్లిదండ్రులు, ఈ లోకం, ఇవన్నీ కూడా దేని యందున్నాయి? నీ యందున్నాయి. వీటికన్నిటికీ ఎవరు స్వామి? వీటికన్నిటికీ అధినాథుడవు రామా నీవు. స్వామిత్వం అనువర్తయా. నీవు స్వామివి, నేను భృత్యుడను. స్వామికి ఏది ఆనందం? స్వామి తన దగ్గర ఒక భృత్యుడు ఉంటాడు, ఒక సేవకుడు. ఆయన ఏం చేస్తాడు? అయ్యో మన దగ్గర పనిచేసేవాడు కదండి అని చెప్పి తాను ఒక మధుర పదార్థాన్ని వండుకొని తాను తింటున్న మధుర పదార్థంలోంచి కొంచెం పరమాన్నం ఆవిడికి కూడా పెడతాడు. ఆ భృత్యుడు ఏం చేస్తాడు? ఆ సేవకుడు ఆ జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు అన్నీ వేసి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం, వాళ్ళ ఇంట్లో ప్రసాదం దొరకడం అంటే అదృష్టంగా భావిస్తారు. ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు? రోజు ప్రసాదాలు తినగలుగుతున్నాడు. అమ్మా నా అదృష్టం అమ్మా, మీ ఇంట్లో పనిచేసినందుకు రోజు ప్రసాదం తినగలుగుతున్నానమ్మా, మీరు నైవేద్యం పెట్టిందన్నాడు. వాడు అలా ఆనందపడుతుంటే చూసి వాడి ఆనందమును చూసి తాను ఆనందించాడు యజమాని. ఎవరిది పరమాన్నం? తనది. తన పరమాన్నం వాడికిస్తే వాడు ఆ పరమాన్నం తిని ఆనందిస్తే వాడి ఆనందమును చూసి ఆనందించిన యజమానిలా
కాలచక్రము నీదై, భూమి నీదై, సమస్తము నీదై, నీదైన దానిని నాకిచ్చి నేను అనుభవించి ఆనందిస్తే నా ఆనందమును చూసి ఆనందించినటువంటి పరాత్పరుడవైన ఓ రామా స్వామి, ఇది నీకు చెందినది. నేను సర్వకాలములకు నేను నీకు భృత్యుడను. ఇది పట్టాభిషేకం. ఎంత కాలము మీరు సీతారాములలా పట్టాభిషేకం చేసుకుని మీ సింహాసనంలో ఉన్నారో, ఇక్కడ మీరు కూర్చోపెట్టగలిగారో, అంతకాలము మీరు రాముని చేత రక్షింపబడిన వారు కనుక, నేను రాముడికి చెందినవాడనన్నారు కనుక తన వస్తువుని తానే రక్షించుకుంటాడు. ఆయనే మీ యందు కృప వహిస్తాడు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. కాబట్టి ఇప్పుడు రామాయణం దేంతో పూర్తయిపోయింది? పట్టాభిషేకమునందు భరతవాక్యంతో పూర్తయిపోయింది. ఇప్పుడు రామాయణం నిండా ఉన్నదేమిటి? వాక్కు యొక్క వైభవమే. కాబట్టి ఇవాళ నేను రామాయణం వాక్కు యొక్క వైభవమే అని కొంత ప్రయత్నం చేయగలిగాను. చాలు ఈశ్వర అనుగ్రహం. అన్ని కాండల మీద విహంగ వీక్షణం చేస్తూ పట్టాభిషేకంలో భరతవాక్యంతో మనం పూర్తి చేయగలిగాం. మనం ఒక్క 11 మాటలు రామనామం చెప్పుకుని పట్టాభిషేకం గురించి చెప్పుకుని పూర్తి చేసుకున్న వేళ కదా, భరతవాక్యం విన్న వేళ. ఈనాడు రామనామం చెప్పకపోతే ఇంకెందుకు నోరు? ఇప్పుడే కదా మనం చెప్పుకున్న వాక్కు వైభవం గురించి. మరి పలకద్దా మనం రామనామం? పలకలేకపోతే అదిగో గుల్లబారిన గోడ కానివాడని అర్థం. కాబట్టి అందరూ గట్టిగా చెప్పండి. సోమ సూర్యాదులను మించి స్వప్రకాశము రామనామము, వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది శ్రీరామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. ఉపనిషద్వాక్యముల చేతనే ఒప్పుచున్నది శ్రీరామనామము. శిష్టజనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము. ఎందరో మహానుభావుల డెండమాయను శ్రీరామనామము. విషయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము. చూపు మానసమొక్కటై మది నిలిచియున్నది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మళ్ళీ మీ ప్రసంగాలు ఎప్పుడున్నాయి అని అడుగుతున్నారట. గణపతి నవరాత్రులలో ఇంద్రపాలెంలో కలుసుకుందాం. ఈలోగా ఎప్పటి నుంచో అడుగుతున్న పై ఊళ్ళ వాళ్ళకి మాట ఇచ్చున్నాను. ఈలోగా పై ఊళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 మాటలు మాట్లాడొస్తాను. మళ్ళీ గణపతి నవరాత్రుల్లో కలుసుకుందాం.